ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ రోజు మన మెయిన్ టాపిక్ మనము డిస్కస్ చేయబోతున్నామండి. బికాస్ మనం చేసే బిజినెస్ లో ఇట్ ఈస్ లైక్ ఎలా అంటే మనము ఇచ్చే ప్రెజెంటేషన్ ఇట్ ఈస్ అబౌట్ 10% అండ్ మిగతా 90% ఇట్ ఈస్ అబౌట్ ఫాలో అప్. కొత్త వాళ్ళకి సార్ ఏంటి సార్ ఈ ఫాలో అప్ అంటే ఏంటి, అండ్ కొంతమంది స్టార్ 50s కి దే మైట్ బి ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ లైక్ హౌ టు డూ ఫాలో అప్ సార్. మేము మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం కాకుంది, లేకపోతే సరిగా చేయడానికి మాకు రావడం లేదని చెప్పేసి. సో మేము రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మన మధ్యలో మన అప్లైన్ లీడర్ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ అర్జున్ వీరవ్ సార్, హీ హాజ్ యాక్సెప్టెడ్ అవర్ రిక్వెస్ట్ అండ్ ఆ స్కిల్ గురించి మనకు నేర్పించడానికి హీ హాజ్ టేకెన్ ద సెషన్ టుడే. సో లెట్ us all invite with a digital and virtual clap Mr. Arjun Veera sir, Emerald Executive in Indus Viva. Over to the spotlight. Yes, Welcome Arjun sir. Is my voice and video clear? Yeah sir, all good to go. Okay, fine. So today I'm joining the call from Hyderabad. రెండు రోజుల నుంచి ఫుల్ వర్షాలతో కంటిన్యూస్ ఆఫ్ రైనింగ్ అండి, నాన్ స్టాప్ రైనింగ్. ద క్లైమేట్ ఇస్ వన్ వే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వన్ వే ఇట్ ఈస్ అసలు బయట అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. సో బట్ ద గుడ్ న్యూస్ ఈజ్ నథింగ్ ఈస్ స్టాపింగ్, అవర్ వర్క్ ఈస్ నాట్ స్టాపింగ్. నార్మలీ చాలా మంది ఇప్పుడు చూస్తే చాలా మంది వర్క్ ఆగిపోతుంది, చాలా మంది బిజినెస్ ఆగిపోతాయి. దట్ విల్ ఎఫెక్ట్ లాట్ ఆఫ్ పీపుల్. ఎంప్లాయీస్ అయితే ఎలా వెళ్తారో ఆఫీస్కి ఒకప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ బికమింగ్ సో హ్యాపీ. డిజిటల్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ కోవిడ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద వెయిటింగ్ రూమ్ డియర్ కో-హోస్ట్, బికాస్ చాలా మంది స్టిల్ ఇంకా వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. యా, సో we need to thank this pandemic situation because చాలా మనందరికీ ఒక పుష్ ఇచ్చింది. అంటే ఒక క్యాటలిస్ట్ లాగా రావాల్సిన డిజిటల్ వరల్డ్ ని నరేంద్ర మోడీ ఎప్పటి నుంచో డిజిటల్ ఇండియా అని చెప్పి ప్రమోట్ చేస్తుండే. కానీ అది ఇప్పుడు ఫోర్స్ఫుల్లీ ఒక 5 years 10 years జరగాల్సిన అడ్వాన్స్మెంట్స్ చాలా ఫాస్ట్ గా మనకి ఇప్పుడు జరిగింది. దట్స్ ద రీజన్ ఈ రోజు చాలా మంది చాలా కంఫర్టబుల్ గా గ్రో అవుతున్నారు. దాన్ని నెగిటివ్ గా చూస్తే ఆగిపోతాం, దాంట్లో ఉన్న పాజిటివ్ చూస్తే మాత్రం చాలా విషయాల్లో మనం థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది. సో నౌ లెట్ us go into our wonderful discussion today, wonderful topic which is one of my favorite subject. What is it? How many of you want to know about this subject? Chat box is open for you. You can post whatever you want. If you are really interested, say yes in the chat box. One second. Yeah. So follow up and objection handling, ఇవన్నీ దిస్ ఈస్ ఏ టెక్నికల్ వర్డ్స్ అండి. నా దృష్టిలో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లవింగ్ అవర్ కస్టమర్ మోర్. ఇట్స్ ఆల్ అబౌట్ వీ నీడ్ టు లవ్ అవర్ కస్టమర్ మోర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫేవరెట్ మూవీలో ఒక డైలాగ్ ఉంది. గబ్బర్ సింగ్ మూవీలో మన పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటంటే ఒక పడాల్సిందే పడాల్సిందే అని చెప్పి ఒక లవ్ సంబంధించింది మాట్లాడతాడు. ఓకే, ఇన్ ద సేమ్ వే ఈ బిజినెస్ లో కూడా మీరు కరెక్ట్ గా ఒక కస్టమర్ ని కరెక్ట్ ఇంటెన్షన్ తో మనం ఎవరికైతే సర్వీస్ ఇస్తున్నామో, కస్టమర్ ఇస్ గాడ్ ఆర్ అవర్ టీమ్ మెంబర్స్ ఆర్ గాడ్. సో వాళ్ళకి కరెక్ట్ గా మనం ఇవ్వగలిగితే సర్వీస్, డెఫినెట్లీ ఎవ్రీబడి లవ్ అవర్ ప్రోడక్ట్ అండ్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ దిస్ బిజినెస్. సో ఈ ఫాలోఅప్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది, ఆర్ ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లో వెన్ యూ స్టార్ట్ దిస్ బిజినెస్, ఓకే, సో మనదో బిజినెస్ ఉంటే దెర్ ఈస్ ఎ కోట్, రైట్? ప్రోడక్ట్ విల్ నాట్ మూవ్ పీపుల్ షుడ్ మూవ్ ద ప్రోడక్ట్. ఓకే, అది ఒక ఫేస్. దాని తర్వాత ప్రోడక్ట్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ హైట్. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా మన ప్రోడక్ట్ గురించి కానీ మన ఆపర్చునిటీ గురించి కానీ ఎవరికైనా చెప్తే, ఒక పల్లెంలో ఏంటి పూలు పండ్లు, దాని తర్వాత ఆకు ఒక్క అన్ని పెట్టుకొని డబ్బులు తీసుకొచ్చి మనకు నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చి మన చేతిలో రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎవరు పెట్టారండి, ఆర్ ఎల్స్ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఎవరు తీసుకోరు. ఈవెన్ మనం కూడా చెయ్యం, ఈవెన్ వీ డజంట్ డూ ఇట్, రైట్? సో ఒక్కసారి ఫాలోఅప్ చేసేటప్పుడు మనకుండే సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి కస్టమర్ లాగా మీరు ఆలోచించండి. హౌ కస్టమర్ ఎలా ఆలోచిస్తాడు, వాళ్ళకి ఎలా మనం బెస్ట్ బిజినెస్ మ్యాన్ అయితే ఎలా మనం వాళ్ళని సాటిస్ఫై చేయగలం, ఎలాంటి సర్వీస్ ఇస్తే దే విల్ బి వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఫాలోఅప్ ఆర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ పీపుల్. దీన్ని
ఒక పర్సన్ నేను ప్రోడక్ట్ చెప్పాను వాడు కొనట్లేదు, నేను ఫాలో అప్ చేస్తున్నా అనుకోకండి. లేదా ఒక ఆపర్చునిటీ ఇచ్చాను వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇలా అనుకోకూడదు. వీ నీడ్ టు యాక్చువల్లీ ఫీల్ ఎడ్యుకేట్ చేయాలి. ఎవరికైతే ఈ ఇంటెన్షన్ ఉంటుందో ఈ సబ్జెక్ట్ ఈ బిజినెస్ లో అద్భుతంగా రిజల్ట్స్ తీసుకొని రాగలదు, అది ఛాలెంజే ఫేస్ అవ్వరు. ఇది తెలియకుంటే మాత్రం ఫాలో అప్ చాలా మంది ఛాలెంజింగ్ ఉంటుంది. సో లెట్ us go into the next slide. ఫర్ మీ ఎవ్రీబడి ఈరోజు చాలా మంది మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు. చాలా మంది ఫాలో అప్ చేయాలంటే లేదంటే ఎడ్యుకేట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈరోజు మన కాల్లో చిరంజీవి ఉన్నాడు. హీఈస్ ఈ వీక్ లో తను పర్ల్ ఎగ్జిక్యూటివ్ కంప్లీట్ చేస్తాడు. ఓకే, ఐ థింక్ హిస్ ఇన్కమ్ దిస్ వీక్ విల్ బి అగైన్ మోర్ దాన్ 50,000. హిస్ హైయెస్ట్ వీక్లీ ఇన్కమ్ ఇస్ 67,000. తను బిజినెస్ వినడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలు ప్లాన్ వినడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ఓకే, 1-2 months. అలాంటి ఒక పర్సనాలిటీ ఈరోజు ఈ బిజినెస్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్. సో ఒకసారి మీరు ఎందుకు మీకు చెప్తున్నానంటే ఎవరు నోబడీ విల్ హ్యావ్ ఎ క్లియర్ క్లారిటీ. సో ఒకసారి చూడ మీ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి. హౌ టు బికమ్ మాస్టర్ ఇన్ ఫాలో అప్స్ ఎడ్యుకేటింగ్ పీపుల్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. ట్రై టు అండర్స్టాండ్ టుడే. హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్? మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం ఫస్ట్ మనకు ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనకి ఎప్పుడైనా ఐడియా ఉందా? ముందే ఐడియా ఉందా మనకు? రైట్, నో ఎవరికి లేదు కదా. నోబడీ హ్యావ్ క్లియర్ ముందే బిజినెస్ గురించి ఐడియా లేదు. హౌ మెనీ పీపుల్ నో అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ అవుట్ సైడ్ బిజినెస్? అంటే బయట ఉన్నప్పుడు మీకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఐడియా ఉందా? ఇప్పుడు మీకు కొంచెం అర్థమైంటది, ఒకప్పుడు అయితే అసలు ఐడియా ఉండదు దీని గురించి. అగైన్ ఐ వాంట్ టు రిపీట్ దిస్ క్వశ్చన్. హౌ దే నో అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్? ఇన్ విచ్ పర్సెప్షన్ డూ దే నో? ఒకవేళ బయట వాళ్ళకి ఏమైనా తెలిసింటే ఈ ఇండస్ట్రీ గురించి వాళ్ళకి ఎలా తెలిసింటది? ఎలాంటి ఇమాజినేషన్ ఉంటుంది? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది లైక్ ఆంవేనా, లేదా ప్రోడక్ట్ కొనాలా, లేదా డబ్బులు జాయిన్ చేయాలా, లేదా ప్రోడక్ట్ సెల్ చేయాలా, ఇలాంటి కామన్ పర్సెప్షన్ ఉంటుందండి చాలా మంది. తప్పు కాదు, మనకు కూడా ఒకప్పుడు అదే పర్సెప్షన్ ఉండిండొచ్చు, అది 100% తప్పు కాదు. ఓకే, అండ్ మనం ఇంకోటి నో వన్ నో వాట్ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అండ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. ఎవరికి తెలియదు. ఈవెన్ మీకు చెప్పాలనుకుంటున్నా చాలా మంది మన ఆర్గనైజేషన్ లో స్టార్ థౌజండ్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళకే ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి పిక్చర్ తెలియదు. నాకు కూడా ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఫుల్ పొటెన్షియల్ తెలీదు. నిజంగా చెప్తున్నాను, నెట్వర్క్ మార్కెటింగ్ ఒక పెద్ద సముద్రం లాంటిది. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ టాక్సేషన్ టు ద కంట్రీ. అండ్ ఇండియాలో చాలా మందికి ఆపర్చునిటీ క్రియేట్ చేయబోతుంది. గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం అవి కూడా మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఓకే, సో మనకే ఇంకా మెల్లమెల్లంగా తెలుసుకుంటున్నామండి. సో ఇంకా మరి బయట పర్సన్ గురించి ఒకసారి ఆలోచిస్తే నో నథింగ్, హీ డోంట్ నో ఎనీథింగ్. రైట్, సో మన ఓన్లీ డ్యూటీ ఇప్పుడు ఆలోచిస్తే మనకు తెలిసిన కొంచెం వాళ్ళకి నేర్పించగలిగితే వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ సబ్జెక్ట్. దాన్నే ఫాలో అప్ అంటారు. జస్ట్ ఇమాజిన్, మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు, 10th స్టాండర్డ్లో మీరు చదివేటప్పుడు మీకు 10th క్లాస్ వరకు సబ్జెక్టే తెలుసు, కానీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ మీకు తెలుస్తుందా? బీటెక్ సబ్జెక్ట్ మీకు తెలుస్తుందా? లేదు. మనము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ అడిగితే తనకి తెలియదంటే మనం తనని చూసి కోపడతామా, అరే మెల్లంగా తెలుసుకుంటావు టెన్షన్ పడొద్దు అని జాలి పడతామా? Can we have some co-host to coordinate with me? Sunil yes sir Chiranjeevi, yeah, మాకు అప్పుడప్పుడు yes నేను ఉంటా సార్. ఈ సెషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్, సో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. yes మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే నాకు కూడా నేను మీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, లేదంటే ఈవెన్ నా ఫేస్ కూడా నాకు కనపడదు ఒక్కొక్కసారి స్లైడ్స్ లో. yes sir రైట్, సో చిరంజీవి చూడండి. సో మన బేసిక్ డ్యూటీ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ ద నెక్స్ట్ జనరేషన్. మీరు ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి స్టార్ ర్యాంక్ ఉండొచ్చు, స్టార్ 250 ఉండొచ్చు, స్టార్ 500 ఉండొచ్చు, స్టార్ 1 రూబీ, ఎమరాల్డ్, డైమండ్, డజంట్ మ్యాటర్. ఓకే, బట్ మన తర్వాత వచ్చినోడు మనకంటే ఏజ్ లో పెద్దవాడు అయిండొచ్చు, లేదా వేరే ఫీల్డ్ లో చాలా పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ అయిండొచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఐపల్స్ గురించి చెప్పండి అంటే ఐపల్స్ గురించి మాట్లాడలేడు, ఐ కాఫీ గురించి మాట్లాడలేడు. Okay, he may be great, definitely, but he doesn't know about iPulse. He doesn't know more about network marketing. Indus 5 గురించి.
సో అవర్ ఓన్లీ డ్యూటీ, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే అవతల వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా 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 ఈజీ థింగ్. మీరు ఎడ్యుకేట్ చేయాలనే కాన్సెప్ట్లో మీరు ఉన్నప్పుడు ఈ పాయింట్స్ ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బయట వాళ్ళకు చాలా చాలా సింపుల్. మనం బయట ఉన్నప్పుడు కూడా మనకి ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం తెలుసు. ఒకవేళ మనం బయట ఉన్న వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ ఉంటే కూడా రాంగ్ పర్సెప్షన్ ఆర్ ఒక తనకు తెలిసిన ఇమాజినేషన్లో తను ఉండొచ్చు, ఇది అలాంటిది ఇలాంటిది అని. అది తప్పు కాదు. ఓకే, మీరు అనుకున్నట్టే తను అనుకోవాలని లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఒక్కొక్కసారి తనకు అర్థం కాకపోవచ్చు. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. అవర్ ఓన్లీ డ్యూటీ ఈస్ టు ఎడ్యుకేట్ దోస్ పీపుల్. అండ్ చాలా మందికి ఇక్కడ డోంట్ టేక్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ మిక్స్ చేయకండి. ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, డోంట్ మిక్స్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. అంటే దాన్ని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఎవరన్నా మీరు ఐపల్స్ గురించి చెప్పినప్పుడు తను రిజెక్ట్ చేశాడు అనుకోండి, లేదా మన ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు తను రిజెక్ట్ చేశాడు అనుకోండి, మీరు వెంటనే వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసి వాళ్ళతో కొట్లాడి, ఓకే ఇంకోసారి నాతో మాట్లాడొద్దు నువ్వు అని ఇలాంటి ఒక గొడవలు పెట్టుకోకండి. చాలా మంది ఈ ఎమోషనలీ కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సొంత ఇంట్లో మా ఫాదర్కి వేరే హీరో ఇష్టం, నాకు వేరే హీరో ఇష్టం అనుకోండి. మామూలుగా ఇంట్లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అంత మాత్రాన మనం కొట్లాడతామా మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో? డోంట్ డూ దిస్. ఎందుకంటే చాలా మందికి ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. దిస్ బిజినెస్ ఈజ్ ఎ కన్స్ట్రక్టివ్ బిజినెస్. ఇట్స్ నాట్ యునో ఈ బిజినెస్ లో మనం ఒకరినొకరిని కలుపుతూ వెళ్ళాలి, అందరితో గొడవ పడుతూ వెళ్ళకూడదు. ఈ మైండ్ సెట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా స్కిల్స్ అన్ని మీరు నేర్చుకుంటారు బాస్, కానీ దానికంటే ఇంపార్టెంట్ మీ యాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అతనికి మనం సర్వీస్ ఇస్తున్నప్పుడు తనకు అర్థం చేసుకుంటే ప్రోడక్ట్ తీసుకుంటాడు, అర్థం చేసుకుంటే ఆపర్చునిటీ తీసుకుంటాడు. ఒకవేళ అర్థం చేసుకోకుంటే ఈ రోజు రేపో 1 month తర్వాతనో 1 year తర్వాతనో తీసుకోవచ్చు, తీసుకోకపోయినా పర్లేదు. కానీ మీరు అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి, అందరితో గొడవలు పడుకుంటూ వెళ్ళొద్దండి. ఓకే, సో ఈ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. చిరంజీవి ఏమంటావు? Yes sir, 100%. I want to say one short story actually about this. చెప్పండి డానియల్. ఆల్వేస్ in my journey I heard one person తనకు ప్రెజెంటేషన్, అంటే తను వేరే వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చినాడు. అండ్ తన ఫ్రెండ్స్ ఒక రోజు మన కర్నూలులో ఎస్టీబీసీ కాలేజ్ అని ఒకటి ఉంటుంది సార్, గ్రౌండ్ ఉంటుంది ఒకటి. సో దాని మీద కూర్చొని ఉన్నారనమాట ఆ గోడ పైన. సో ఈ పర్సన్ వెళ్ళి ఫాలో అప్ చేయడానికి వెళ్ళాడంట. వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేసినారంట. సో ఆయన ఏడ్చుకుంటూ, ఇంకొకసారి మీతో మాట్లాడితే చూడండి, నా లైఫ్ లో మీతో మాట్లాడారని చెప్పి అట్లా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. ఓకే, ఎవరతను? ఐ డోంట్ నో, అంటే ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్ నేమ్ సార్, బట్ ఇది నేను విన్నాను అనమాట. ఓకే, నా గురించి నేను చెప్తాను చూడండి. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు నన్ను అందరూ కార్నర్ చేసి, ఒక అదేదో మూవీలో ఉంటది, అందరూ కూర్చోబెట్టి క్లాస్ బిక్తారు, కార్నర్ చేసి, అలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఈ రోజు ఫ్యామిలీ మొత్తము మనం లేనప్పుడు వాళ్ళ బిజినెస్ ఏదో బాగా చేస్తున్నాడు, అదేదో ఇన్కమ్స్ బాగా వస్తున్నాయి, మీరు కూడా చేయండి అని చెప్పి వాళ్ళ అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇట్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను కూడా ఆ రోజు హట్ అయిపోయి మా అప్లైన్ కాల్ చేశాను, బిజినెస్ నా వల్ల కాదు అని చెప్పి. సో ఇట్ హ్యాపెన్స్ అండి, డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ స్లైడ్. అలాంటి చాలా మంది ఈరోజు డైమండ్స్ పొజిషన్ లో ఉన్నారు, అలా రిజెక్షన్స్ ఫేస్ అయిన వాళ్ళు. ఎస్, అండ్ ఇంకొకటి, యూనిట్ టు బి వెరీ మచ్ ప్రిపేర్డ్. రిజెక్షన్, వాళ్ళు రిజెక్ట్ చేశారంటే మీ ప్రోడక్ట్నో మీ ఆపర్చునిటీనో రిజెక్ట్ చేస్తారు, అంతే తప్ప మిమ్మల్ని రిజెక్ట్ చేయట్లేదు. చాలా మంది ఈ డిఫరెన్స్ చూసుకోండి. ఏదో మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టు, లైఫ్లో మీ మీద ఏదో నెగిటివ్ ఉన్నట్టు మీరు హట్ అయిపోయి ఇలాంటి ఉండొద్దండి. బికాస్ ఎంత రిజెక్షన్స్, మీరు ఇఫ్ యూ గో టు ఎనీ పర్సన్, సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. మీరు ఏంటి అని ఇంపార్టెంట్ కాదు, మీరు ఏం చేయగలరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రేమ్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు, నువ్వేంటి అంటే, ఎవరైనా నువ్వేంటి, వాట్ ఆర్ యూ అని అంటే నువ్వేం చేయగలవు అని అర్థం. నువ్వేం చేస్తావో అదే నువ్వు. సో చాలా మంది నువ్వు చేయలేవని చెప్పొచ్చు, లేదా మనని క్రిటిసైజ్ చేయొచ్చు, లేదా అవుట్రేట్ గా రిజెక్ట్ చేయొచ్చు మన ప్రోడక్ట్ ని, మన ఆపర్చునిటీని. జస్ట్ హ్యావ్ ఎ స్మైల్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అక్కడ ఆగిపోద్దండి. మనము ఒక స్టోరీ ఉంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీ. మనము బస్లో వెళ్తూ ఉంటే
ఫస్ట్ బస్ స్టాప్ లో మనం కిటికీలోంచి బయటికి చూస్తే ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే మనకెళ్ళి చూస్తూ చేయి చూపించి తిడుతున్నాడు. రే నీకు తెలివి ఉందా లేదా, తలకాయ బయట పెట్టేసినావు, ఎవడన్నా వచ్చి కొడతాడు, అదే ఏదో జోకేస్తున్నాడు అనమాట, మన మీద తిడుతున్నాడు. ఓకే, నేనేం చేసా, కోపంతో బస్సులోంచి దిగి వాళ్ళతో గొడవ పడినా, బస్సు వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ బస్ స్టాప్ లో వెయిట్ చేసిన, మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది, మళ్ళీ ఎక్కిన, మళ్ళీ నెక్స్ట్ బస్ స్టాప్ లో మళ్ళీ ఇంకోటి తిట్టాడు, మళ్ళీ దిగి వాళ్ళతో గొడవ పడుతున్నా, మళ్ళీ బస్సు వెళ్ళిపోయింది. సో నేను వెళ్ళాలనుకుంటున్నా కానీ వీళ్ళతో గొడవ పడితే అక్కడే ఆగిపోతున్నా. అదే మీరు కిటికీ మూసేసి మనం చేయాల్సిన పని మీద మనం ఫోకస్ చేస్తే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కి చాలా ఫాస్ట్ గా వెళ్తాం. సో ఫాలో అప్ సర్వే అకార్డింగ్ టు నేషనల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఒక సైన్స్ ఉందండి ఫాలో అప్స్ అనేది. అది ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లోకేష్ ని తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, లోకేష్ చాలా స్మార్ట్ గా రెడీ అయ్యి ఈరోజు కాల్లో జాయిన్ అయ్యాడు. సో లోకేష్ ఏం చేస్తాడంటే వెళ్ళి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాడు. డోంట్ టేక్ ఇట్ సీరియస్, ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను. ఓకే, వెళ్ళి చెప్పిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మో లోకేష్ వాళ్ళ మదర్ ఉంది కాల్లో, సారీ. సో అక్కడ మేడం ఇట్స్ జోక్, అందరు అర్థం కావడం కోసం చెప్పాను, నాకు లోకేషే కనపడుతున్నాడు కాల్ ఇక్కడ. సో వెంటనే తను ఏమన్నాడంటే నో నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటారు. అన్న వెంటనే లోకేష్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, లెట్ us బి ఫ్రెండ్స్. ఓకే, నో అని చెప్పినా అంటే ఓకే నో ప్రాబ్లం, లెట్ us బి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటేనే యునో ఎనీబడి విల్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్, లోకేష్ అంటే ఏంటి అని చెప్పి. సో ఈ బిజినెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే మీరు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి వెళ్ళి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆపర్చునిటీ ఇస్తారు. అలాంటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అలా ఇవ్వకూడదు. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఏ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ బ్రిడ్జ్ ఏంటి అంటే ట్రస్ట్. దట్ ఈస్ కాల్డ్, మామూలుగా మనం ఎవరైనా ఇష్టపడుతున్నాం ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ వి విల్ క్రియేట్ ఫ్రెండ్షిప్. ఒకరికొకరు తెలుసుకునే ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత యూ విల్ గో ఫర్ ఎ డెసిషన్. ఇన్ ద సేమ్ వే ఈ బిజినెస్ లో కూడా మీరు ప్రోడక్ట్ ఆఫర్ చేయడం అనేది ఫ్రెండ్షిప్ ఆఫర్ చేయడం. నో బడీ విల్ రిజెక్ట్ ద ప్రోడక్ట్, వెరీ లెస్ పీపుల్. ఓకే, సెకండ్ కమ్స్ అన్ ఆపర్చునిటీ. అక్కడ ఇంకా ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండి మీ ఇన్కమ్స్, మీ ప్రూఫ్స్, బిజినెస్ మీద క్లారిటీ ఉందనుకోండి, డెఫినెట్లీ ద ఛాన్సెస్ ఆఫ్ సేయింగ్ ఎస్ విల్ బి హై. ఓకే, అండ్ అప్పుడు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, కొందరు ఫోన్ లిఫ్ట్ చేయరు, కొందరు ఉంటాయి, బట్ స్టిల్ మెయింటైన్ ఫాలో. చాలా మంది ఏం చేస్తారంటే మీ సెకండ్ కాంటాక్ట్ కోసం వెయిట్ చేస్తారు. సి వాట్ హ్యాపెన్స్, ఫాలోఅప్స్ ఎలా ఉంటాయి నేను చెప్తాను చూడండి. మనం ఎవరికైనా ప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ మన డిజిటల్ వరల్డ్లో ప్రజెంటేషన్ జరుగుతుంది, మనం ఒకరిని ఇన్వైట్ చేసేటప్పుడే వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాలి, చిరంజీవి ఈరోజు మన ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి సో 6 o'clock ఈరోజు కాల్లో జాయిన్ అవుతావు, 6 to 7 o'clock మాక్సిమం మన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో ఇట్స్ ఎ స్మాల్ కాల్, సో నీకు మొత్తం చెప్పడం అక్కడ ఇంపాసిబుల్, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ నీతో డిస్కస్ చేస్తారు. సో నువ్వు మాక్సిమం కాన్సన్ట్రేట్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అయిపోయిన తర్వాత మనము వీ విల్ టేక్ ఏ కాల్, ఒక 10 to 15 minutes నా టీమ్ లీడ్ని కుదిరితే ఇన్వైట్ చేస్తాను, వీ విల్ హ్యావ్ ఎ కాల్. సో నీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఆ కాల్లో మాట్లాడతాను, ఆ కాల్లో డిస్కస్ చేద్దాం. ఇది ఇమ్మీడియట్ ఫాలోఅప్ అండి, చాలా 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 ఇంపార్టెంట్ ఫాలోఅప్, చాలా 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 ఇంపార్టెంట్ ఫాలో. దీని 2% ఆఫ్ సైన్అప్స్ ఆర్ మేడ్ ఇన్ ఫస్ట్ కాంటాక్ట్. ఇది ఎప్పుడంటే ప్రజెంటేషన్ అయిపోయిన వెంటనే, దాన్ని ఇమీడియట్ ఫాలోఅప్ అని అంటారు. అక్కడ మాక్సిమం వాళ్ళు కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండింటది కాబట్టి వెంటనే డౌట్స్ అడగడానికి రెడీగా ఉంటారు. అక్కడే మెయిన్ డౌట్స్ ఉంటాయి, అక్కడే మీరు డౌట్స్ని క్లారిఫై చేసేయచ్చు. సెకండ్ ఫాలోఅప్, అండ్ మిగతా వాళ్ళు దే విల్ టేక్ సమ్ టైం, ఆలోచిద్దాం, ఈరోజు ఆలోచిస్తా, రేపు మాట్లాడదాం దీని గురించి అని టైం తీసుకుంటారు. నో ప్రాబ్లం, అలాంటి తప్పు కాదు. మీరైనా నేనైనా కూడా వెన్ యూఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ న్యూ ఖచ్చితంగా టైం తీసుకుంటారు, తప్పు కాదు. ఓకే, సో మీరు నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళకి కాల్ చేయండి. చాలా మంది సెకండ్ డే కాల్ చేయడానికి, సెకండ్ కాంటాక్ట్, థర్డ్ కాంటాక్ట్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తారు. ఫస్ట్ కాంటాక్ట్ తప్ప సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కాంటాక్ట్స్ చెయ్యరు. అకార్డింగ్ టు సైన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, 80% ఆఫ్ ద సైన్అప్స్ ఆర్ మేడ్ ఇన్ ఆఫ్టర్ ఫిఫ్త్ కాంటాక్ట్. ఎందుకంటే మీరు ఒక కొత్త సబ్జెక్ట్ ఒకరికి చెప్తున్నప్పుడు అది అతనికి డైజెస్ట్ అవ్వడానికి, అర్థం కావడానికి మినిమం 4-5 ఎక్స్పోజర్స్ జరుగుతాయి. డైరెక్ట్గా వెళ్ళి కొనరు ఎవరు. మీరు ఒక కార్ కొనాలనుకున్నారు అనుకోండి, ఒక షోరూమ్కి వెళ్ళరు, ఒక 4-5 షోరూమ్కి వెళ్తారు, అన్నీ ఒకసారి చూస్తారు, దాని తర్వాత టైం తీసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి వెళ్తారు, తర్వాత కంపేర్ చేసుకుంటారు, తర్వాత డెసిషన్ తీసుకుంటారు. మరి ఈ ఆపర్చునిటీ కూడా అవతల వాళ్ళు టైం తీసుకుంటున్నారంటే మనం రిజెక్ట్ చేసినట్టు కాదు.
మీ నెక్స్ట్ ఎక్స్పోజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సెకండ్, నెక్స్ట్ డే మీరు మళ్ళీ మీట్ ఆఫ్టర్ ద మీట్ లో జాయిన్ అయినప్పుడు కంపల్సరీ వాళ్ళని మీట్ ఆఫ్టర్ ద మీట్ కి తీసుకొని రండి. మీట్ ఆఫ్టర్ ద మీట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. సో బీ ప్రిపేర్. ఎవరైతే ఫస్ట్ ఫాలోఅప్ తో ఆపేస్తున్నారో, ప్రెజెంటేషన్ ఇచ్చేది వదిలేసి వాడే మన ఎంటబడాలి, వచ్చి నేను నీ ఎంటబడి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లండర్. యా, సో సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే నెక్స్ట్ డే చేసేది సెకండ్ ఫాలోఅప్. ఓకే, ఫస్ట్ ఫాలోఅప్ ఆఫ్టర్ విఓపి, సెకండ్ ఫాలోఅప్ నెక్స్ట్ డే, థర్డ్ ఫాలోఅప్ ఒక 2 days గ్యాప్ ఇచ్చి, అండ్ ఫోర్త్ ఫాలోఅప్ నెక్స్ట్ వీక్, ఫిఫ్త్ ఫాలోఅప్ నెక్స్ట్ మంత్. తర్వాత అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒకసారి మీరు వాళ్ళని ఫాలోఅప్ చేస్తుండండి, ఏదైనా అప్డేట్స్ పంపించండి. ఫాలోఅప్ అంటే చాలా మందికి అర్థం కాదు. ఫాలోఅప్ అంటే కాల్ చేసి, లోకేష్ ఎంత డబ్బులు ఎప్పుడు కడుతున్నావు, లోకేష్ డబ్బులు ఎప్పుడు కడుతున్నావు, తరుణ్ డబ్బులు ఎప్పుడు కడుతున్నావు, ఎంత కడుతున్నావు. మీరు వడ్డీ వ్యాపారం చేయట్లేదు, లేదంటే ఎవరికైనా డబ్బు అప్పులు ఇవ్వట్లేదండి. అలా యాటిట్యూడ్ ఉండొద్దు. ఓకే, వాళ్ళకి చాలా చాలా యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళకి మాట్లాడాల్సిన సబ్జెక్ట్స్ అండ్ పాయింట్స్ కూడా చాలా ఉంటాయి. అవన్నీ మీరు ఇంకా ఫర్దర్ గా నేర్చుకుంటారు. నెక్స్ట్ స్టెప్, అండ్ మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక టీచర్ ఒక ఫస్ట్ బెంచ్ లో ఒక స్టూడెంట్ ఉంటాడు, లాస్ట్ బెంచ్ లో ఒక స్టూడెంట్ ఉంటాడు. మనము స్కూల్లో సరిగా చదవనుకోకుంటే ట్యూషన్ కి పంపిస్తాం, ఎందుకంటే అక్కడ సెకండ్ టైం మనకి రిపీట్ చేస్తారు కాబట్టి. మళ్ళీ స్పెషల్ ఫోకస్ పెడతాం టీచర్లతో, ఎందుకంటే వానికి ఒకసారి అర్థం కాకుంటే 2 సార్లు 3 సార్లు చెప్పి నేర్పిస్తారు కాబట్టి. కొందరికి విన్న వెంటనే ఆపర్చునిటీ అర్థమవుతుంది, డెసిషన్ తీసుకుంటారు. కొందరు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫాలో పడాల్సి వస్తుందండి కంపల్సరీ, అందుకే వాళ్ళకి డౌట్స్ వస్తాయి. ఆ టైంలో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే యు ఆర్ ఎ టీచర్ ఇన్ దిస్ బిజినెస్. దిస్ బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ బిజినెస్. మీ ఇంటెన్షన్ వాళ్ళని జాయిన్ చేయాలి, వాళ్ళతో సేల్స్ క్లోజ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉండొద్దు. మీ ఇంటెన్షన్ జెన్యూన్ గా వాళ్ళకి ఏం అర్థం కాలేదో తెలుసుకొని దాన్ని అర్థం చేపియాలి అనే ఇంటెన్షన్ మీకుంటే కస్టమర్ కూడా ఇతని ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంది అని తను కూడా ఓపెన్ అప్ అవుతాడు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డోంట్ ఫోకస్ ఆన్ సేల్స్. ఈ పర్సన్ ఏదో సేల్ క్లోజ్ చేయాలి, సేల్ కాదండి. తను హీజ్ అన్ ఇండస్ట్రీ. తను ఒక్కరికి మీరు అర్థం చేపించగలిగితే he can come and become black diamond or crown black diamond in your organization. He's an asset. ఒక బొమ్మ కాదు, వస్తువు కాదు, మాటలు లేని తెలివి లేని వస్తువు కాదు. సో అలా ట్రీట్ చేయడం మంచి చేయండి. కొందరు కొత్త వాళ్ళు, నీకు ఎందుకురా, నువ్వు డబ్బులు కట్టు, నేను చూసుకుంటా, నువ్వు జాయిన్ అయిపో, ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడతారు. మనం ఫేక్ అంటే వాడు తెలిసిపోతుంది మనం ఫేకా ఒరిజినల్ అని చెప్పి. ఎవరైనా ఇక్కడ కస్టమర్స్ అంత ఫులిష్ ఉన్నారా బయట? ఎక్కడన్నా మీరు చూస్తారా ఫులిష్ ఉన్నారా కస్టమర్స్ 21st centuryలో? నీకు ఎందుకు భయ్యా, డబ్బులు కట్టేసాయి, నేను చూసుకుంటా, డబ్బులు కడితే డబ్బులు వస్తాయి, ఇలాంటి మాటలు చెప్తే ఎవరైనా వింటారా? ఓకే, అలా ఎవ్వరు ఉండరు, ఉండకూడదు కూడా. ఓకే, ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. అలాంటి రాంగ్ వేలో ఉండొద్దు. నెక్స్ట్, అండ్ చాలా సింపుల్ ఫండా ఒకటి మీకు చెప్తాను. ఈ లాజిక్ అర్థమైంది అనుకోండి, ఎవరితో అయినా మీరు చాలా సింపుల్ గా మాట్లాడొచ్చు. ఏంటంటే ఎవరికన్నా ఈ బిజినెస్ లో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఓన్లీ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆపర్చునిటీ, ప్రోడక్ట్ గురించి చెప్పారు, ఆపర్చునిటీ గురించి చెప్పారు. బిలీఫ్స్ ఆన్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మీద లిమిటింగ్ బిలీఫ్స్. వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇండస్ట్రీ గురించి ఉంటాయి. ఈ బిజినెస్ లీగలా, ఇది జాయినింగ్ బిజినెసా, డబ్బులు వస్తాయా, ఈ ప్రోడక్ట్లు పనిచేస్తాయా, లేకుంటే నేను ఏమన్నా సేల్ చేయాలన్నా ఈ బిజినెస్ లో, దాని తర్వాత నాకు అంటే ఈ కంపెనీ కరెక్టేనా, ఎన్ని రోజులు ఉంటుంది ఈ కంపెనీ. ఇవన్నీ ఏంటంటే ప్రూఫ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ఒక కార్ కొనాలని వెళ్ళినా, లేదంటే ఒక బైక్ కొనాలన్నా, ఈ కార్కి ఇన్సూరెన్స్ ఉందా, వారంటీ ఉందా, ఈ కార్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి, సర్వీస్ ఎలా, ఎంత మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, మైలేజ్ ఎంత వస్తుంది. ఇవన్నీ జెన్యూన్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ అడగట్లేదు అంటేనే ఫాల్ట్ ఉన్నట్టు, అడుగుతున్నాడు అంటే వాడు ఫోకస్ చేస్తున్నట్టు. సో ఈ డౌట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా మందికి దీస్ కేటగిరీ ఈ డౌట్స్ అన్ని డౌట్స్ ఆన్ ఇండస్ట్రీ ఆర్ డౌట్స్ ఆన్ కంపెనీ ఆర్ ప్రోడక్ట్, దీనికి చాలా చాలా సింపుల్. మీరు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ చూపించాలి. ఈరోజు మన ఇన్కమ్ వస్తుందా రాదా, వెంటనే ఇన్కమ్ ఓపెన్ చేసి చూపించేది. ఇన్కమ్ వస్తుందా రాదా, ఇమీడియట్లీ యూ కెన్ షో ఇన్కమ్ వస్తుంది బాస్, అగో ఇలా ఇలా ఇన్కమ్ ఉంటుంది, మనం ఓపెన్ చేస్తే మనకి ఇలా వెబ్సైట్ ఉంటుంది, ఇలాంటి ఇన్కమ్స్ వస్తాయి, టిల్ నౌ నా ఇన్కమ్ ఇంత వచ్చింది, 23,44,000 ఇస్ మై ఇన్కమ్
అని ఎవ్రీ వీక్ ఇన్కమ్ మనం చూపించేయచ్చు. ఇంకా వారికి అర్థం కాలేదనుకోండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూపించచ్చు. ఇదేంటంటే డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తాయి. శరత్, క్యాన్ యూ షేర్ ద పీపీటీ? యా, 10th క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి లేదా మా ఎవరింటికని వెళ్ళి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి 10th లో నాకు మ్యాథ్స్లో 100 out of 100 వచ్చాయని చెప్పాను అనుకోండి, 2 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకోకపోవచ్చు. లేదా 2 ఆప్షన్స్, నమ్మొచ్చు, నమ్మకుండా. అదే నేను సర్టిఫికేట్ ఓపెన్ చేసి చూపించాను అనుకోండి, ఒకటే ఆప్షన్ ఉంటుంది, నమ్మాల్సిందే, ఇంకో ఆప్షన్ ఉండదు. ఓకే, సో ఇండస్ట్రీ మీద డౌట్స్ అన్నిటికీ చాలా చాలా సింపుల్ అండి. ప్రూఫ్స్ మాట్లాడతాయి. మీరు ఓన్లీ చూపించారనుకోండి, గేమ్ అయిపోతుంది. ప్రోడక్ట్ గురించి, ఆపర్చునిటీ గురించి చాలా గంట సేపు మాట్లాడినా కూడా వాడు నమ్మడు. నెక్స్ట్ డౌట్స్ ఎలా ఉంటాయంటే, ఆ ప్రోడక్ట్ అంతా బాగుంది, ఆపర్చునిటీ అంతా బాగుంది, అన్ని ప్రూఫ్స్ కూడా నేను చెక్ చేశాను, నేను చేయగలనా లేదా, నాతో అవుతుందా లేదా, నాకు కాంటాక్ట్స్ లేవు, నాకు మాట్లాడడం రాదు, నాకు సర్కిల్ లేదు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఓకే, నాకు టైం లేదు, నాకు మనీ లేదు, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి సార్. ఇవన్నీ ఏంటంటే బేసిక్గా దీని వెనకాల ఒక జెన్యూన్ డౌట్ ఏదైనా ఉంటుంది, అది బయటకు చెప్పకపోవచ్చు. బేసిక్గా కొందరికి ఇండస్ట్రీ నమ్మకం లేకపోయినా, ఇష్టం లేకపోయినా, ఇంకోటి అర్థం కాకపోయినా, సింపుల్గా నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర టైం లేదు, ఇలాంటి రీజన్స్ చెప్తుంటారు. ఓకే, మీరు వాళ్ళని ఒక్కసారి ఎగ్జాక్ట్ డౌట్ కనుక్కోగలగాలి. ఓకే, చాలా సింపుల్. సార్, సారీ టు డిస్టర్బ్ యూ, సమ్మన్ ఈస్ ఆస్కింగ్ సార్, ప్లీజ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యా, ఇట్స్ వెరీ ఈజీ సార్, ఇట్స్ వెరీ ఈజీ. చెప్పండి చిరంజీవి. సార్ యూ కంటిన్యూ. యా, సో మనని ఎవరైనా డౌట్స్ ఆపర్చునిటీ విన్న తర్వాత డౌట్స్ ఓన్లీ 2 కేటగిరీస్ ఉంటాయండి. మీరు వాళ్ళు అడిగే డౌట్స్ 2 కేటగిరీగా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి, క్యాన్ యూ ఆస్క్ మీ, నేను 2 కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కొంత డౌట్స్ అడగండి. ఎస్ సార్, అంటే సింపుల్ గా సార్, అంటే సార్ ఆ కస్టమర్ కి మిక్స్డ్ డౌట్స్ అడుగుతాడు సార్. సో ఫస్ట్ ఇక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్స్ కి మనం మీరు అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఓన్లీ 2 రకాల డౌట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి ఇండస్ట్రీ గురించి, ఒకటి సెల్ఫ్ అంటే వాడి మీద. సో కాబట్టి ఎవరైనా క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పిల్లోడు ఇండస్ట్రీ గురించి అడుగుతున్నాడా లేకపోతే సెల్ఫ్ డౌట్స్ అడుగుతున్నాడా అని. సో దానికి అందుకు ఇది కేటగరైజ్ చేసింది. సపోజ్ ఇన్ కేసు ఎవరైనా ఈ ఇండస్ట్రీలో కంపెనీ ఉంటదా ఉండదా అని అడిగినాడంటే, ఫస్ట్ నువ్వు అనలైజ్ చేసుకోవాల్సింది ఇది ఆయన సెల్ఫ్ డౌటా, ఇండస్ట్రీ డౌటా. ఓకే, ఇది కంపెనీ సైడ్ అడుగుతున్నాడు, ఓకే, దానికి తగ్గట్టు క్లియర్. అంటే ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాల్సింది ఆప్షన్ బ్లాక్ ఏనా బ్లాక్ బీనా అని. అంటే ఒకటి సెల్ఫ్ డౌటా, ఇండస్ట్రీ డౌటా, ప్రోడక్ట్ బాగుంటుందా అంటే అదేంటి నువ్వు అనలైజ్ చేసుకోవాల్సింది. ఇది ఇండస్ట్రీ కాదు, సారీ, ఇది ఇండస్ట్రీ డౌట్. ఇంకొంతమంది ఏం అడుగుతారంటే, నా దగ్గర మనీ లేవు అంటారు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. అప్పుడు ఏదంటే సెల్ఫ్ డౌట్, అంటే తన మీద తనకు నమ్మకం లేకపోవడం. కంపెనీ మీద ఉంది, నా మీద, కానీ దీనికి కూడా జెన్యూన్ వేరే రీజన్స్ ఉంటాయి. నాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే నాకు ఎక్కువ మంది తెలియదు, నేను మాట్లాడలేను, నేను చెయ్యలేనేమో, నెట్వర్క్ మార్కెటింగ్ నాకు కాదు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర మనీ లేవు అంటే, అప్పుడు ఫస్ట్ అనలైజ్ చేసుకోవడం కోసం ఇది పెట్టింది సార్. అంటే ఇది ఇండస్ట్రీ పరంగా అడుగుతున్నారా, వాళ్ళు సెల్ఫ్ పరంగా అడుగుతున్నారా, నువ్వు అనలైజ్ చేసుకోవడం కోసం మాత్రమే ఇక్కడ పెట్టింది. సో అనలైజ్ చేసుకున్న తర్వాత నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతావు, ఇది ఇండస్ట్రీయా సెల్ఫా అని. సో మన బ్రెయిన్ అనలైజింగ్ కోసం. సో ఇట్స్ వెరీ సింపుల్. యూనిట్ అనలైజ్. మిమ్మల్ని డౌట్ అడిగిన వెంటనే అనలైజ్ చేసేసుకోవాలి. కంపెనీ గురించి, ఇండస్ట్రీ గురించి ప్రూఫ్స్ మాట్లాడతాయి. అండ్ లిమిటింగ్ బిలీఫ్స్ వాళ్ళ మీద వాళ్ళకు ఉంటాయి. ఈ బిజినెస్ నేను చేయగలనా, నాకు అవుతుందా, నాకు టైం ఉందా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. వీళ్ళకి చాలా సింపుల్, అంటే కొంచెం సపోర్ట్ కావాలి. అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళు డెసిషన్ మేకర్స్ ఉండరు. అంటే మీరు కూడా చాలా మందిని చూస్తారు, ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే కూడా ఎవరో ఒకరు డెసిషన్ తీసుకో, అరే ఇది బాగుందా బాలేదా అని 100 సార్లు అడుగుతారు. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఒకరి తోడు కావాలి, ఒక డెసిషన్ కావాలి అనేటట్టు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే, అరే బాబు నీలాగానే ఉండేవాళ్ళు, ఫెల్ట్ ఫౌండ్ ఫార్ములా మీరు అప్లై చేయొచ్చు. నీలాగానే నేను కూడా ఒకప్పుడు ఇలా ఆలోచించాను, దాని తర్వాత నాకు నెట్వర్క్ లేదనుకుంటాను, నాకు కూడా నెట్వర్క్ లేదు. సో నెట్వర్క్ ఉండేవాడు మన టీంలో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా నెట్వర్క్ వస్తుంది. నాకు బిజినెస్ చేయాలి అంటే నాకు మాట్లాడడం రాదు, సరే బాగా మాట్లాడేవాడు నీ టీంలో ప్లేస్ చేసుకో. సో సింపుల్. ఈ బిజినెస్ సబ్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడేటప్పుడు కెప్టెన్సీ ఉంటే ఏం చేస్తారు? నాకు బ్యాటింగ్ యావరేజ్గా వచ్చు, బౌలింగ్ యావరేజ్గా వచ్చు, ఫీల్డింగ్ కూడా యావరేజ్గా వచ్చు. నేను అందుకే ఏం చేస్తాను, నాకంటే బాగా ఆడే బ్యాట్స్మెన్ నా టీంలో ప్లేస్ చేసుకో, నాకంటే బాగా ఆడే బౌలర్ని మనం టీంలో సెలెక్ట్ చేసుకుంటాం.
ఇన్ ద సేమ్ వే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఉంటారు కదా సార్, ఎగ్జాక్ట్లీ మంచి మంచి బ్యాట్స్మెన్స్ ని మంచి బౌలర్ ని కలుపుకొని వాళ్ళకి టీం పెట్టుకుంటారు. జస్ట్ లైక్ ముంబై ఇండియన్స్, సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. సో దిస్ పీపుల్ విల్ డూ సేమ్ థింగ్. సో అంబానీకి క్రికెట్ ఆడడం రాదు, కానీ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని కొంటాడు మంచి బ్యాట్స్మెన్స్ ని, మంచి బౌలర్స్ ని, మంచి ఆల్రౌండర్ పెట్టుకొని మంచి టీం ని తయారు చేసుకుంటున్నాడు. సో దట్ హీస్ విన్నింగ్ ద ఐపీఎల్. ఎస్, అదే జాబ్ లో అనుకోండి ఆప్షన్ ఉండదు. జాబ్ లో నాకు ఏదైనా రాదంటే ఖచ్చితంగా నేను నేర్చుకోవాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. కానీ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకంటే బెటర్ ప్లేయర్స్ ని మనం తయారు చేయొచ్చు, మనకంటే బెటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మనం బిల్డ్ చేయొచ్చు. నేను తమిళనాడులో టీం బిల్డ్ చేయాలంటే నేను ఇప్పుడు కూర్చొని తమిళ్ నేర్చుకోవాలి. 90 days 30 days లో తమిళ్ ఎలా నేర్చుకోవాలని బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తమిళ్ వచ్చిన వాడిని టీంలో ఒక డిస్ట్రిబ్యూటర్ గా సైన్ అప్ చేయించుకోగలిగితే చాలు. నేను ఈరోజు అమెరికాలో టీం బిల్డ్ చేయాలి అంటే నేను ఇప్పుడు వెళ్ళి అమెరికాలో గ్రీన్ కార్డ్ తీసుకొని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడం కుదరదు. ఆల్రెడీ అమెరికా ఉన్నామని మన టీంలో పెడితే అమెరికాలో టీం బిల్డ్ అయిపోతుంది. సో సింపుల్ అండి, ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ఎస్, రిమెంబర్ ఇన్ దిస్ బిజినెస్ మనీ ఈజ్ నాట్ అన్ అబ్జెక్షన్, ఇన్ కేస్ హియర్ మనీ ఈజ్ అ సొల్యూషన్ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్. ఎస్, చాలా మంది కామన్ గా చెప్పే డౌట్, నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు సంపాదించడానికి ఒక ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చింది. ఓకే, సో చాలా మంది అంటే జనాలు ఎలా ఉంటారంటే, ఎలా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేసిందంటే, మీరు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ తీసుకొని వెళ్తున్నాం. అంటే నా దగ్గర డబ్బు లేదు అందుకే ఆపర్చునిటీ ఉంది, నా దగ్గర హెల్త్ లేదు అందుకే ఆపర్చునిటీ ఉంది, నా దగ్గర నెట్వర్క్ లేదు అందుకే ఆపర్చునిటీ ఉంది, నా దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అందుకే ఆపర్చునిటీ ఉంది. మన ఆపర్చునిటీ అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. వాళ్ళు ఏం చెప్తారంటే, మనం ఆన్సర్స్ చెప్తుంటే వాళ్ళు రివర్స్ లో క్వశ్చన్స్ చెప్తారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మనం ఆన్సర్స్ రాయాలి, క్వశ్చన్ పేపర్ మనం తీసుకెళ్ళాం కదా. సో జనాలు ఏం చేస్తారంటే, మన కొన్నిసార్లు సొల్యూషన్స్ కి మళ్ళీ రివర్స్ లో క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అవర్ ఇండస్ట్రీ ఆర్ అవర్ ఆపర్చునిటీ ఇస్ అ సొల్యూషన్. రిమెంబర్ యు ఆర్ గివింగ్ సొల్యూషన్, రిమెంబర్ యు ఆర్ సాల్వింగ్ హిస్ ప్రాబ్లమ్. నెక్స్ట్ స్లైడ్. ఈ రోజు మనం థియరీ మాట్లాడుతున్నాం. మన మీట్ ఆఫ్టర్ ద మీట్ లో మీరు జాయిన్ అవుతున్నప్పుడు ప్రతి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా ప్రాక్టికల్ గా మాట్లాడతాం, ప్రూఫ్స్ తో చూపిస్తాం. ఎవరైతే దాన్ని అడ్వాన్స్ గా నేర్చుకుంటారో వాళ్ళు బయట ఈ ప్రాబ్లమ్ ని ఈజీలీ దే విల్ సాల్వ్. అండ్ దేర్ ఈస్ వన్ ఫార్ములా కాల్డ్ ఫీల్ ఫెల్ట్ ఫౌండ్. అండ్ ఎందుకు ఇది చెప్పాలి అంటే, మీరు ఎవరికన్నా ఒక డిస్ట్రిబ్యూటర్తో కానీ ఒక కస్టమర్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు మీకు ఎనిమీ కాదండి. రిమెంబర్, అపోనెంట్ కాదు, మీరు వాళ్ళతో ఫైట్ చేయడం కాదు, వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కాదు మన ఎజెండా. ఓకే, మీరు వాళ్ళలాగా అంటే గోయింగ్ టు దేర్ షూస్, వాళ్ళ సైడ్కి వెళ్ళి వాళ్ళ సైడ్ నుంచి ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వాళ్ళ సైడ్ నుంచే సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు ఈ ప్రోడక్ట్ కాస్ట్లీ అనుకున్నారు. ఎస్ సార్, ఈ ప్రోడక్ట్ బిజినెస్ ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టైం విన్నప్పుడు నేను కూడా కాస్ట్లీ అనుకున్నాను, కానీ దాని వాల్యూ తెలుసుకున్నాను. ఇలా తెలుసుకుంటే ఇప్పుడు ఆలోచిస్తే నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. ఫెల్ట్, అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఫౌండ్, కనుక్కున్నాను. ఫీల్ ఫెల్ట్ ఫౌండ్తో మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అవతలి కస్టమర్ కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి లెట్ us ట్రై. ఫర్ ఎగ్జాంపుల్, శరత్, ఐ హ్యావ్ ఎ డౌట్. ఈ బిజినెస్ మా పక్కింటి ఆంటీ చెప్పింది ఇవన్నీ వేస్ట్ అని చెప్పింది శరత్, నాకెందుకో ఇంట్రెస్ట్ లేదు. మా పక్కింటి ఆంటీ చెప్పిందంటే ఆంటీకి అన్నీ తెలుసు, అందుకే ఆంటీ చెప్పిందంటే వినాల్సిందే. ఎందుకంటే ఏ టైంలో ఏ సీరియల్ వస్తుంది, ఏ టైంలో ఏ షో వస్తుందో కరెక్ట్గా తెలుసు. సో మా ఆంటీ చెప్పిందంటే కరెక్టే. సో నీ ఆన్సర్. అవునా, కరెక్ట్ చెప్పినారు సార్ మీరు. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ నాకు ఈ బిజినెస్ తెలియగానే మా నాన్నకు కాల్ చేసి, నాన్న ఇట్లా ఒక ఇండస్ట్రీ ఒక కంపెనీ ఉంది, సో నేను కూడా స్టార్ట్ చేసి ఇట్లా సీరియస్ కింద ఇంతమంది ఇంత సంపాదించినా కానీ నువ్వు ఇట్లాంటివన్నీ చేస్తే ఇంటికి రామాక అని చెప్పినాడు. సో అప్పుడు కూడా ఏంది మా నాన్న ఇట్లాంటివన్నీ చేస్తే ఇంటికి రావద్దు అని చెప్పినాడు, ఇట్లా నేను పంపించింది దేనికి, జాబ్ చేసుకోవడానికి, నువ్వు అది అక్కడ చేయి, ఇంకేం చేయొద్దు అని చెప్పినాడు సార్. సో అట్లానే చెప్తారు వాళ్ళు. అప్పుడు నేను ఏంది మా నాన్న ఇట్లా అంటున్నాడు అని చెప్పి నేను దీని గురించి కొంచెం చూశాను. అంటే దీని గురించి నా ఓన్ రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, 100లో 98 మంది జాబ్ చేసేవాళ్ళు లేకపోతే షాప్ పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. ఓన్లీ 2% బిజినెస్ క్లాస్ అండ్ ఇన్వెస్టర్ క్లాస్ ఉన్నారు. సో మనం బిజినెస్ క్లాస్ లోకి వెళ్ళాలంటే, ఇప్పుడు నేను ఒక మంచి డాక్టర్ అవ్వాలంటే సచిన్ టెండూల్కర్ దగ్గరికి వెళ్తే నేను డాక్టర్ అవ్వలేను. నీకు సీరియల్ నాలెడ్జ్ కావాలంటే మీ ఆంటీని అడిగితే సరిపోతుంది, కానీ బిజినెస్ నాలెడ్జ్ కావాలంటే బిజినెస్ చేసే వాళ్ళని మాత్రమే మీరు అడగాలి అని చెప్పి చెప్తాను సార్. అంటే ఇంకా క్లియర్ ఆన్సర్ అయితే వేరే రకంగా ఉంటది. ఫీల్ ఫెల్ట్ ఫౌండ్
ఫార్ములా. ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఇది ఎందుకంటే బిజినెస్ లో గ్రో అవుతుంటే కంపల్సరీ మీకు ఇవన్నీ ఫేస్ అవుతారు కాబట్టి నేను కూడా ఇలా ఫేస్ అయ్యాను. అప్పుడు నేను ఏం చేశానంటే యూనో మా ఫాదర్ కి ఏం తెలుసు, మా ఫాదర్ కి ఈరోజు కొత్త మొబైల్ ఎలా వాడాలని తెలియదు, స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియదు. మా ఫాదర్ కి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, తెలిసిన విషయాలు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో తెలియని విషయాల్లో ఇదొకటి. సో మనం తనని అడిగి డెసిషన్ తీసుకోలేము. సో నేనైతే ఏం చేశానంటే ఈ తెలుసా నీకు ఈ బుక్ చదివావా, తెలుసా నీకు ఈ ప్రూఫ్ చూసావా అని ప్రూఫ్ చూపించగలిగితే తనకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగా సార్ నాకు క్వశ్చన్ అడిగాను సార్, నేను కూడా చెప్తా. ఓకే ఓకే. మన చిరంజీవి ప్రోడక్ట్ గురించి అడిగాను. చిరంజీవి ఈ ప్రోడక్ట్ ఏంది? ఐపల్స్ నిజంగానే పనిచేస్తుందా చిరంజీవి? ఇది ఏంది? అది ఏదో నువ్వు చెప్పావు కదా మొన్న, మీ ఇంట్లో వైన్ బాటిల్ ఉంది కదా చిరంజీవి, ఆ వైన్ బాటిల్ ఇస్తావా? January 1st పార్టీ చేసుకోవాలి. ఇది నాకు నిజంగా జరిగింది. నేను ఐపల్స్ బాటిల్ పెడితే లాక్డౌన్ పీరియడ్ లో ఫస్ట్ 10 days మొత్తం బంద్ అయిపోయింది. అన్ని చోట్ల వైన్ షాపులు క్లోజ్ అయినాయి. మా ఇంటి పక్కన వాళ్ళు, అన్న నీ దగ్గర వైన్ బాటిల్ ఉంది కదన్నా, నాకు ఆ వైన్ బాటిల్ ఇస్తారా, మా ఫాదర్ కి మందు లేదని సఫర్ అవుతున్నాడు, ఆ వైన్ బాటిల్ ఇస్తారా అని అడిగాడు నాకు ఫోన్ చేసి. నేను షాక్ అయినా, వైన్ బాటిల్ ఏంది నాకు అర్థం కాలేదు 1-2 నిమిషాలు. తర్వాత వాడిని కనెక్ట్ ఏంటంటే ఈ ఐపల్స్ ని వాడు వైన్ బాటిల్ అనుకుంటున్నాడు. సో అలా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో చిరంజీవి జస్ట్ ఆన్సర్, ఈ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా? సో నేను దీన్ని చెప్పడంతో పాటు ఈ కాన్సెప్ట్ సార్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్ కూడా వినాల్సిందే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నాకు అర్థమైన తర్వాత, ఎందుకంటే సార్ నేను కొద్దిగా రూడీజ్గా ఉంటాయి. అంటే నా బిహేవియర్ ఎట్లా అంటే, ఎవడన్నా క్వశ్చన్ అడిగితే ఏంది క్వశ్చన్ అడుగుతున్నావు, ఇవన్నీ కాదు, నువ్వు డబ్బులు ఇచ్చేసేయాలి, ఇంత చిన్న కూడా నువ్వు డౌట్లు అడుగుతావా, అసలు అదేంది ఇదే సీరియస్ గా సార్. నా ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన 1 week లో నాకు 7 startups వచ్చినాయి. దాని 5 మందికి ప్రజెంటేషన్ కూడా చెప్పలేదు, డబ్బులే డైరెక్ట్ అని చెప్పిన అంతే. సో నేను చెప్తే కూడా నువ్వు నన్ను డౌట్స్ అడుగుతున్నావు అంటే నీకు ఉంది కథను ఇటువంటిది. అంటే ఇలా కాకుండా ఈ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఫీల్, ఫెల్ట్, ఫౌండ్, అంటే అవతల వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఈ ఫార్మాట్ లో ఆన్సర్ చేయడం తెలుసుకున్న తర్వాత నేను చాలా బాగా ఆన్సర్ చేయడం తెలుసుకున్నాను సార్. ఇప్పుడు మీరు అడిగినారు, అర్జున్ సార్ నాకు ఏం అడిగినాడంటే ప్రోడక్ట్ పని చేస్తుందా అని. ఫస్ట్ ఏమంటే మనం ఫీల్ కావాలి. సార్ అర్జున్ సార్ మీరు ఏదైతే క్వశ్చన్ చెప్పినారో అది 100% రైట్ అంటే ఫస్ట్ వాడు అడిగిన క్వశ్చన్ మనం ఫీల్ కావాలి. దాని తర్వాత ఫెల్ట్, సార్ అర్జున్ సార్ నేను కూడా సేమ్ స్టార్టింగ్ ప్రోడక్ట్ గురించి విన్నప్పుడు ఇటువంటి నాప్టాల్లో ఇటువంటివి చాలా చెప్తుంటారు, ఇట్లా కొంగురం పెట్టుకుంటే ఇట్లా అయిపోయిందని. నేను కూడా ఈ ప్రోడక్ట్స్ ని చూసిన తర్వాత నాకు అట్లా అనిపించింది. అంటే ఫీల్ నేను కూడా సేమ్ అట్లా ఫీల్ అయినా, నాకు కూడా ఇవన్నీ ప్రోడక్ట్స్ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత రిజల్ట్ రావేమో. దాని తర్వాత నేను తెలుసుకునేది ఏంటంటే సార్, యూట్యూబ్ లో వెళ్ళి ఐపల్స్ అనే టెస్టిమోనియల్స్ కొట్టి చూసినాను, చాలా టెస్టిమోనియల్స్ వచ్చినాయి. దాని తర్వాత దీని క్లినికల్ ట్రయల్స్ చూసినాను. దాని తర్వాత నేనే పర్సనల్ కూడా మా ఇంటికి సరే చూద్దాం అని మా మదర్ కూడా నేను ఐ కాఫీ ఇవ్వడం జరిగింది. అదో సరే మా అమ్మకు వచ్చిన ఐపల్స్ కానీ ఐ కాఫీ రిజల్ట్ అంటే ఫౌండ్. నేను తెలుసుకున్నది ఏంటంటే, సో ఫీల్ అంటే ఫస్ట్ వాళ్ళు ఏమన్నా మనీ లేదంటారు. 100% సార్ మీరు ఏదంటున్నారో 100% కరెక్ట్, మీరు మనీ లేదంటున్నారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇదేనా అంటే, మీరు ఈ ప్రోడక్ట్ పని చేయట్లేదు, ఇది వేస్ట్, ఇది పని చేస్తుందో లేదో అనేదే కదా మీ డౌట్, కరెక్టేనా? ఎస్ అని అడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఫీల్, ఫెల్ట్, ఫౌండ్ చూపించాలి. సో ఫస్ట్ మనం అడగాల్సింటే ఫస్ట్ వన్ క్వశ్చన్ వాడు ఫీల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు, అమ్మా నేను చెప్పింది నేను అడిగిన డౌట్ రైట్ అని. సార్ ప్రోడక్ట్ ఎందుకు పని చేస్తారు, ఎవరు సార్ మీకు చెప్పింది ప్రోడక్ట్ పని చేయదని? ఇది చాలా రాంగ్ వే ఆఫ్ ఆన్సర్. నేను ఇంతకుముందు అదే చేస్తుంది, ఎవరు చెప్పింది నీకు, కొంటే కొను లేకపోతే లేదు, ఇది కాదండి. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఇంతకుముందు నేను కూడా సేమ్ అట్లా ఫీల్ అయినా, నాకు కూడా. దాని తర్వాత నేను తెలుసుకునేది ఏంటంటే అని రిజల్ట్స్ చూపించండి, లేకపోతే మీరు ఏం మాట్లాడాలనుకునేది మనం చూపించగలగాలి. రిజల్ట్స్ మీ ఇంట్లో టెస్టిమోనియల్స్ కానీ నా పర్సనల్ టెస్టిమోనియల్ కానీ. ఇది ఏ డౌట్ అడిగినా సార్, ఏ కస్టమర్. ఇంకొక డౌట్ చిరంజీవి, ఈ ఐస్లిమ్ బార్ ఉంది కదా చిరంజీవి, అంటే వాడు అదేదో నువ్వు వెయిట్ తగ్గడానికి అదేదో బార్ అని చెప్పినావు కదా, తింటే తగ్గిపోతుంది అన్నావు కదా, అది నాకు తెలిసి తినలేమేమో, అవి చేదు ఉంటాయేమో చిరంజీవి. అంటే మన ఆపర్చునిటీ తన ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు వెంటనే నెగిటివ్ అంటే డౌట్ ఒక రకంగా అడుగుతాడు, కానీ అప్పుడు దాన్ని చాలా సింపుల్గా ఏం చేయాలంటే, ఎగ్జాక్ట్లీ నేను కూడా ఏమనుకున్నానంటే, ఆ బార్ చూసి అసలు తినొచ్చా, చాలా చేదుగా ఉంటుందేమో, నేను రోజు ఆ ఒక్క బార్ తిని కడుపు నిండుతుందా నైట్, ఇలా అనుకున్నాను. కానీ తర్వాత నేను ఏం చేశానంటే, ఒక బార్ తీసుకొని ఓకే తనని అడిగి నేను రిక్వెస్ట్ చేసి బార్ తీసుకున్నాను, ఒకసారి నువ్వు టేస్ట్ చేయి. నేను కూడా అలానే అనుకున్నాను, ఫీల్, ఫెల్ట్, ఫౌండ్.
నేను కూడా ఒక్క బార్ నాకు ఏం సరిపోతుంది, మినిమం ఒక ఫుల్ బిర్యానీ కావాలి నాకు, అది సరిపోదు. దాని తర్వాత దాని అప్పుడు నేను ఇలా ఫెల్ట్ అయినా దాని తర్వాత కావాలంటే చూడు అని చెప్పి అప్పుడు టేస్ట్ చూపించండి. మన బార్ కానీ లేదంటే కొంచెం టేస్ట్ ఇవ్వండి, వాళ్ళకి టేస్ట్ అర్థమవుతుంది. ప్రోడక్ట్ కానీ కాఫీ కానీ ఇలాంటివి వండర్ఫుల్గా పనిచేస్తాయి. మీరు ప్రోడక్ట్ గురించి అడిగేటప్పుడు ప్రూఫ్ చూపించాలి, ఆర్ఎల్స్ వెంటనే శాంపుల్స్ చూపించగలిగితే గేమ్ వండర్ఫుల్ ఉంటుంది. ఆపర్చునిటీ గురించి కూడా అంతే, ప్రూఫ్స్. దిస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ప్రూఫ్. సో ఆల్ ద స్టార్ 250s అండ్ అబౌవ్ స్పెషల్లీ సార్ వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన థింగ్స్ ఎందుకంటే ది పీపుల్ విల్ బి గోయింగ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ డూయింగ్ ఫాలోఅప్స్. సో చేసేటప్పుడు కస్టమర్ చాలా డౌట్స్ అడుగుతుంటారు. సో మనం పేషెన్స్ గా చాలా ఫెల్ట్ ఫామ్ లోనే చెప్పాలి. మీకు తెలుసు ఆన్సర్ అంటే వాడు కొన్నిసార్లు డౌట్ అడుగుతున్నాడు, సార్ నేను స్టార్టింగ్ ఎలా చేస్తానంటే, సార్ ఈ ప్రోడక్ట్ నువ్వేమడుతున్నావు నాకు తెలుసు, నేను చెప్పేస్తాను ప్రోడక్ట్ ఏమడుతున్నావు అంటే. కాదర్ వల్ల ఒక మెసేజ్ పెట్టాడు, ఇట్లాంటి పోస్టర్లు మస్తు చేయొచ్చు, ఈ డబ్బులన్నీ ఫేక్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. నేను కూడా మస్తు పోస్టర్లు చెప్తాను. ఎస్ సార్, ఇట్లాంటి పోస్టర్లు నేను చాలా బయట చూసిన సార్. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మీరు చెప్పింది 100% కరెక్ట్, చాలా బయట చేస్తుంటారు. నేను కూడా ఇంతకుముందు అట్లా ఫీల్ అయినా చాలా మంది. కానీ ఈ రోజు చూడండి సార్, నా ఆంధ్ర బ్యాంక్ స్టేట్మెంట్ లేకపోతే నా అకౌంట్ లో పడిన స్టేట్మెంట్ అని మీరు ప్రూఫ్ చూపించచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత మందికి ఇది అర్థమైంది, ఇది యూస్ఫుల్ అని అనిపించిందో వాళ్ళందరూ ఒక సింగిల్ లెటర్ ఎస్ టైప్ చేయండి. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్ ఎస్ సార్ ఇది చాలా బాగా యూస్ఫుల్ ఉంది, మేము ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోగలుగుతాం, చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరి ఫార్ములా ఇది నేను చెప్పింది కదండి. వరల్డ్ లో అంటే టాప్ నెట్వర్కర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు క్రోడ్ సంపాదించిన పీపుల్ ఫార్ములా. దట్ ఈస్ స్కిల్, దట్ ఈస్ కాల్డ్ స్కిల్. దీనికి ఒక వండర్ఫుల్ ఆన్సరింగ్ ఏంటంటే, మీ ప్రోడక్ట్ టెస్టిమోనీ, మీ దగ్గర ప్రోడక్ట్ చేతిలో ఉండడం, మీ దగ్గర ప్రోడక్ట్ టెస్టిమోనీ, మీ ఇంట్లో మదర్ ఫాదర్ ఆర్ మీ టెస్టిమోనీ ఉంటే, అరే ఎవరికో ప్రోడక్ట్ టెస్టిమోనీ వచ్చిందంటే నేను కూడా నమ్మనండి. నీకు వచ్చిందా అని అడుగుతా. ఎవరికో ఇన్కమ్ వచ్చిందంటే కూడా నేను నమ్మను, నీకు వచ్చిందా అని అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్ సార్కి 5 లక్షలు ఇన్కమ్ చూపించండి, ఎక్కడ ఉన్న చిరంజీవికి వీక్లీ 50,000 ఇన్కమ్ చూపించండి. కానీ మీ అకౌంట్ ఓపెన్ చేసి నాకు కూడా లాస్ట్ వీక్ 2,000 రూపీస్ పడింది, ఈ వీక్ 1,000 రూపీస్ పడింది, చాలు అది చూపియండి. అంటే మీకు వచ్చే ఇన్కమ్, మీకు వచ్చిన ప్రోడక్ట్ రిజల్ట్ అతనికి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సరే ఎవరు నమ్మట్లేదు అంటే మీరు ఏం చూపించి నమ్మిద్దాం అనుకుంటున్నారు? గాల్లో ఆకాశంలో ఎక్కడో స్వర్గాన్ని చూపించినట్టు ఎక్కడో చూపిస్తే ఎవరు నమ్మరండి. మీకేం జరిగిందో చూపియండి. అప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ వర్క్స్ ఆన్ యూజ్ ద ప్రోడక్ట్, లవ్ ద ప్రోడక్ట్, దెన్ రికమెండ్ ద ప్రోడక్ట్. యూజ్ ద ఆపర్చునిటీ, లవ్ ద ఆపర్చునిటీ, దెన్ రికమెండ్ ద ఆపర్చునిటీ. మీరేం చేస్తారంటే సీ ద ఆపర్చునిటీ, సీ ద ప్రోడక్ట్, సీ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్, సీ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్. కుదరదు. సీ ద ఆపర్చునిటీ, రికమెండ్ ద ఆపర్చునిటీ కూడా కుదరదు. ఓకే, మీది చాలా ఇంపార్టెంట్, మీ రిజల్ట్, ప్రోడక్ట్ ఆర్ ఆపర్చునిటీ. నెక్స్ట్ స్లైడ్. ఇందాక మీరు అడిగారు సార్, అంటే ప్రోడక్ట్ బాగుంటుందా బాగాలేదా అన్నప్పుడు కూడా మనం అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఇది ఇండస్ట్రీ పరంగా డౌట్ అడుగుతున్నాడా అర్జున్ సార్, పర్సనల్ పరంగా డౌట్ అడుగుతున్నాడా అని కూడా మన బ్రెయిన్ లో జస్ట్ ఇది అనలైజింగ్ కోసం అంతే, ఎక్కడి నుంచి వస్తుంది ఈ డౌట్ అని. సో దట్ నీకు క్లారిటీ ఇవ్వడానికి ఉంటుంది. ఇదే ఈ కాన్సెప్టే ఫీల్, ఫెల్ట్, ఫౌండ్. సో అందరు బాగా గుర్తుపెట్టుకోండి, 3 SS, ఫీల్, ఫెల్ట్, ఫౌండ్. ఫీల్, ఫెల్ట్, ఫౌండ్. సో ఏ క్వశ్చన్స్ అడిగినా ఈ ఫార్ములా రూపంలోనే మనం ఆన్సర్స్ ఇవ్వగలిగితే ఈజీగా హ్యాపీగా ఎవరిని హర్ట్ చేయకుండా ఇవ్వగలుగుతాం. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. సరే, కీప్ ఎ టైం బాండ్. తనకు క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ క్వశ్చన్ మీకు అర్థమైందంటే 2 minutes ప్రూఫ్ మాట్లాడాలి, దానికి ఎగ్జాక్ట్ సంబంధించిన షార్ట్ ఆన్సర్. ఇక్కడ ఎస్సే రైటింగ్స్ ఉండవు. ఓకే, షార్ట్ ఆన్సర్ మాట్లాడాలి, ప్రూఫ్ మాట్లాడాలి. ఇది మీ గేమ్ చాలా సింపుల్ చేస్తుంది, మీ ఎనర్జీ కూడా చాలా సేవ్ చేస్తుంది. అవతల వానికి కూడా నువ్వేదో ఫోర్స్ చేసిన ఫీలింగ్ కూడా రాదు. 1 word ఆన్సర్స్ విత్ ప్రూఫ్స్. ఇక్కడ చూడొచ్చు, మీరు ఎవరితోన్న ప్రోడక్ట్ గురించి మీరు బిజినెస్ మాట్లాడేటప్పుడు అమ్మెచ్యూర్స్ ఏం చేస్తారంటే చాలాసేపు మాట్లాడతారు, గంట సేపు మాట్లాడతారు. అవతల వాడు ఇంకా వద్దురా బాబు, యాక్చువల్గా వానికి ప్రోడక్ట్ నచ్చక, ఆపర్చునిటీ నచ్చక కాదు, మీరు నచ్చక ప్రోడక్ట్ కొనడు. ఎంతమందికి చూసారు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్? ఎవరైనా కనపడిందా? అదే ప్రోడక్ట్ మనం వెళ్ళి చెప్తే వెంటనే ఉంటాడు, మనం వెళ్ళి చెప్తే వెంటనే ఆపర్చునిటీ తీసుకుంటాడు. అరే నువ్వు చెప్పినావు కాబట్టి నేను ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి, నువ్వు చెప్పినావు కాబట్టి ఆ ఆపర్చునిటీ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. అందుకే యువర్ పర్సనాలిటీ ఆల్సో మ్యాటర్స్. తక్కువ మాట్లాడండి, ఎక్కువ చూపియండి. తర్వాత వితౌట్ ప్రూఫ్స్ చూపించకుండా మాట్లాడతారు. ట్రై టు కన్విన్స్. అవన్నీ కాదు, నీకేం తెలీదు అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. ఎక్కువ మాట్లాడుతూ తక్కువ మాట్లాడాలి.
వితౌట్ ప్రూఫ్స్ కాదు, ఆల్వేస్ మెయింటైన్ ప్రూఫ్స్. విత్ ప్రూఫ్స్ చూపించాలి. ట్రై టు కన్విన్స్, ఎవరిని కన్విన్స్ చేయకూడదు, ఎడ్యుకేట్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, యా, మోటివేట్ పీపుల్. డోంట్ మోటివేట్ పీపుల్, ట్రై టు ఇన్స్పైర్ పీపుల్. ఓకే, వాళ్ళకి అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని కాదు, నువ్వేం చేసినావో చూపి, అది ఇన్స్పిరేషన్. అండ్ గోస్ టు ఫాలో అప్ విత్ ఎంప్టీ హ్యాండ్. చాలా మంది చేస్తారు, ఫాలో అప్కి వెళ్ళేటప్పుడు ఏదో షార్ట్ బనీన్ వేసుకొని వెళ్ళిపోయి ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడడానికి వెళ్తారు. నీ పర్సనాలిటీ వాళ్ళకు రిఫ్లెక్ట్ అవుతుందండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నువ్వు ఎలా నీ బిజినెస్కి ఎంత సీరియస్నెస్ ఇస్తున్నావు. తనకు ఒకసారి ప్రోడక్ట్ గురించి డౌట్ అడుగుతాడు, ఐ కాఫీ ఎలా ఉంటుంది, నువ్వు మాటలో చెప్పగలవా? కుదిరితే సాచే ఉందనుకోండి, తీసుకోండి, వెంటనే కాఫీ టేస్ట్ చేయండి. ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది, వెంటనే చేతిలో పెట్టుకోండి. ఈ ఇన్కమ్ వస్తుంది రాదా, ప్రూఫ్స్, ఎవ్రీథింగ్. ఇఫ్ యూఆర్ హ్యాండింగ్ ఆల్ ద టూల్స్ రిక్వైర్డ్, యువర్ బిజినెస్ విల్ బి కేక్ వాక్. యువర్ బిజినెస్ విల్ బి కేక్ వాక్. చాలా మంది ఇవి చేయరు. యూజెస్ పవర్ఫుల్ వర్డ్స్ లైక్ లైఫ్, డ్రీమ్స్. చాలా మంది చెప్తారు బిజినెస్. ఇంకా నీ లైఫ్ ఎన్ని మాటలు మాట్లాడతారంటే బిజినెస్ గురించి కొత్త వాడికి, వాళ్ళు లైఫ్లో వినరండి. ప్యాషన్, పెద్ద పెద్ద వర్డ్స్ అన్ని మనం ఒకటే రోజు మాట్లాడేద్దాం అనుకుంటాం. గుర్తుంది సార్, నేను మాట్లాడాలనుకుంటున్నా. చెప్పు చిరంజీవి. సో అంటే స్టార్టింగ్ నేను చేస్తుంటే సార్, అంటే ఇక్కడ చేసే ప్రతి ఒక్క మిస్టేక్స్ అన్ని నేను చేసిన సార్. టాక్స్ మోర్ అంటే నాకు తెలిసిన మొత్తం రామాయణం, భగవద్గీత అన్ని వాడికి చెప్తుంటే, డైరెక్ట్ సెల్లింగ్. వాడు ఈ బిజినెస్ వర్క్ అవుతుందో రాదా అంటే, అసలు ఇండస్ట్రీ నీకు ఎప్పుడు పుట్టిందో తెలుసా అని వాడు స్టార్ట్ చేస్తుంటే సార్. 90s లో అప్పట్లో అని మొత్తం వితౌట్ ప్రూఫ్స్ ఏం లేదు, ఉత్త గాలి మాటలు కన్విన్స్ చేస్తుంటే. చిరంజీవి డూయింగ్ ఫాలో అప్ సార్. ఐ రిమెంబర్ చిరంజీవి డూయింగ్ ఫాలో ఫర్ మోర్ దాన్ 2 hours. ఎస్, ట్రై టు కన్విన్స్ సార్. అంటే చాలా పీపుల్ నువ్వు జాయిన్ గా, మొత్తం నేనే బిజినెస్ చూసుకుంటా, నీ రైట్ లెఫ్ట్ మొత్తం నేనే చేసేస్తా అని ఇంతకుముందు చెప్పా. చాలా మంది చేసే మిస్టేక్స్ నేను కూడా ఇంతకుముందు చేస్తుంటే, నువ్వు వస్తే నాకు స్టార్ అయిపోతుంది, నువ్వు రాకుంటే నాకు స్టార్ టు ఫిఫ్ట్ అయిపోతుంది అంటే, వి విల్ కన్విన్స్. ఇది రియల్లీ ఫనీ. ఎస్, బట్ ఎప్పుడైతే నేను బిజినెస్ అర్థం చేసుకున్నా, స్టార్ట్ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఇక్కడ లైఫ్ చాలా బాగుంటది, నువ్వు టైం పెడితే గ్రో అవుతావు. నేను చాలా సార్లు చెప్పినది వింటారు సార్, మీట్ ఆఫ్టర్ మీట్ లో కూడా. 1000 days డైలీ 2 hours నువ్వు కేటాయిస్తా అంటేనే బిజినెస్ లేకి రండి. ఆన్ డిమాండ్ ఎడ్యుకేట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అండ్ గోస్ విత్ ఫాలో అప్ ఎంప్టీ హ్యాండ్స్ సార్. అంటే జస్ట్ మీరు అన్నట్టు షార్ట్లు బనీలు వేసుకొని వెళ్ళి మాట్లాడుతుంటుంది. పవర్ఫుల్ వర్డ్స్. స్టార్టింగ్ గా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నీ మొత్తం నీ ప్యాషన్ ఏంటి, అసలు నీ పర్పస్ ఏందో తెలుసా నీ లైఫ్ లో? నాకే తెలియకుండా నా పర్పస్ ఏంటి, నాకు ఇంతవరకు కూడా చాలా మంది తెలుసు. అంటే నీ లైఫ్ మొత్తం అదే చెప్తారు సార్. నీ ఈ ఆపర్చునిటీ విన్నావంటే నీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. నీ డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం. సో జనాలు దాని కోసం రారు సార్, ఓన్లీ రిజల్ట్స్. ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు కూడా వస్తే ఏమొస్తుంది వాళ్ళకి. అండ్ ప్లానింగ్. బిజినెస్ లో ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా, నాకు హెల్త్ వస్తుందా, లేదా వీక్లీ ఒక 5,000, 10,000, 20,000 సంపాదించుకోవచ్చా? మీరు వారానికి 2.5 లక్షలు, 5 లక్షలు అంటే కూడా ఒక్కొక్కసారి బౌన్సర్ వెళ్ళిపోతుంది. మనం క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వేస్తే బౌన్సర్ వెళ్తా చూసినా, అది మన రీచబిలిటీలో కూడా ఉండదు. ఇదేదో నాకు సంబంధించింది కాదు అనే ఫీలింగ్ లోకి తీసుకెళ్తారు. మీరు గట్టిగా గంటల సేపు మాట్లాడారనుకో, కొందరు ఉంటారు ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే, ఇదేదో మనకు ఆస్కార్ అవార్డు ఇస్తే స్పీచ్ ఉంటుంది చూసినారా, ఆస్కార్ స్పీచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చినట్టు మాట్లాడతారు అనమాట. అంటే అవతలడికి ఏమర్థమైతే అంటే, ఓహో ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఈ లెవెల్లో మాట్లాడాలి, ఈ లెవెల్లో మాట్లాడాలంటే నాతో కాదు, నేను బిజినెస్ చేయలేను అనుకుంటాడు. కీప్ ఇట్ సింపుల్, కీప్ ఇట్ సింపుల్ సో దట్ ఎవ్రీబడి క్యాన్ డూప్లికేట్. ఫార్ములా అంటారు. Keep it simple so that stupid can understand this business. Keep it so simple that even a stupid can duplicate the business. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత సింపుల్ గా మాట్లాడతారో, ఎంత సింపుల్ గా చూపిస్తారో, అంత కామన్ పర్సన్ కూడా వచ్చి ఇక్కడ సక్సెస్ అవుతారు. లేదా నేను ఒక సూపర్ స్టార్, నేను మాత్రమే చేయగలను, ఎవరు చేయలేడు అన్నాడు అనుకోండి, నువ్వు మాత్రమే చేయి, ఎవరు చేయలేమంటారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులు వస్తున్నాయి. టూల్స్ సార్, దీస్ ఆర్ ద టూల్స్. ఎవ్రీబడి ఆల్వేస్ మీ అప్లయన్స్ దగ్గర యువర్ రూబీ ఎగ్జిక్యూటివ్స్ విల్ గివ్ యూ ద టూల్స్, ప్రోడక్ట్ బౌచర్స్. డిజిటలీ మీరు ఒక ఫోల్డర్ మెయింటైన్ చేయండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, యూట్యూబ్. ఈ బిజినెస్ లో గ్రో అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారో, బ్లైండ్ గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడే వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి, యూట్యూబ్ లో మన ఛానల్స్ ఉన్నాయి. ఇండస్ వైవా కంపెనీ ఛానల్, అట్ ద సేమ్ టైం మన ఆంధ్ర తెలంగాణ మన లీడర్స్ మెయింటైన్ చేసే ఛానల్స్ ఉన్నాయి. వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ లో కూడా మన పేజ్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్లీ మన కంపెనీ పేజ్ ని ఫాలో చేయండి. తర్వాత
మీ డైమండ్ మీ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. సో దట్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా మీకు అర్థమవుతాయి. విల్ బి సో కనెక్టెడ్. దాని తర్వాత మన దగ్గర మన బిజినెస్కి సంబంధించిన ప్రోడక్ట్ బ్రౌచర్స్, ప్రోడక్ట్ టెస్టిమోనియల్స్, నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ టుడే అండ్ దెర్ ఇస్ అ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ ఐ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ మ్యాగజైన్. ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ వస్తుంది. ఆల్ దీస్ ఆర్ మ్యాగజైన్స్. ఓకే, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని చెప్పి, అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ బుక్స్. చాలా మందికి నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే కొన్నిసార్లు ఏం చేస్తానంటే మా ఫ్యామిలీలో మా రిలేటివ్స్లో ఎవరైనా వచ్చి నీ దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి కదా, నాకు ఒక బుక్ అంటే మనీ గురించి ఒక సబ్జెక్ట్ ఉంది చదువు అని చెప్పి బుక్ ఇస్తాను. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు బుక్ చదివి క్వాలిఫై అని చెప్తాను. బిజినెస్ ఆన్ డిమాండ్ సమ్ టైమ్స్. ఎందుకంటే బిజినెస్ ఏదో ఫ్రీ అనుకుంటారండి. నా దృష్టిలో అయితే మినిమం మనకు ఒక 10 లక్షలు ముందే ఫిక్స్డ్ డిపాజిట్ చేపించి, దాని తర్వాత మనకి బుక్స్ అన్ని చదివిపించి, ఒక 3 months క్రాష్ కోర్స్ చేపించి, ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన తర్వాత అప్పుడు ఐడి ఇవ్వాలి వానికి. అప్పుడు కానీ వాడు బిజినెస్ అంటే వాల్యూ తెలియదు. ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. అలా చేస్తేనే ఐఐటికి ప్రిపేర్ అవుతారు. అట్లా ప్రిపేర్ రావాలి బిజినెస్లోకి. అంత స్కోప్ ఉన్న ఇండస్ట్రీ అండి మనది. వెబ్సైట్స్, ఎస్. సో ఆల్ దీస్ థింగ్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్ మీవి, మీ అప్లయన్స్వి, ఏదైతే మీకు ప్రూఫ్గా పనిచేస్తుందో ఇవన్నీ మీ దగ్గర హ్యాండీ లేకుంటే. అండ్ ఇంకోటి, ఇక్కడ చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటున్నారు, స్మార్ట్ ఫోన్ లేదు కానీ నేను డబ్బులు సంపాదించాలి అంటే 21st centuryలో కుదరదండి. హ్యావ్ అట్లీస్ట్ ఒక 5,000 10,000 పెడితే మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇమ్మీడియట్లీ ప్లీజ్ అప్గ్రేడ్. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక కాలేజ్కి వెళ్తే నెలకి 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయల ఫీజు అంటే వెంటనే కొనేస్తాం, అప్పు చేసేనా కూడా. ల్యాప్టాప్ కావాలంటే వెంటనే కొనేస్తాం, పిల్లలకి ల్యాప్టాప్ అవసరం, అన్నీ అవసరం అని చెప్పి. మరి మీ బిజినెస్ కోసం మీకు సోర్స్ డబ్బులు ఇచ్చేది జస్ట్ మీ దగ్గర ఒక మంచి ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, మంచి మొబైల్ మీది లేదా ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు సంపాదించే కొంటా అనుకుంటే మాత్రం ఇట్స్ అ ఫూలిష్ థింగ్. మీ దగ్గర బిజినెస్లో గ్రో అవ్వడానికి ఏమీ లేదు, ఇమ్మీడియట్లీ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. మిగతావన్నీ టెక్నాలజీ, వాట్సాప్లో ఇవన్నీ డిజిటల్గా అవైలబుల్ ఉన్నాయి. అన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెడితే ఎప్పుడు అవసరమైనా ఇమ్మీడియట్లీ చూపించచ్చు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఫైల్ కూడా మీకు ఇప్పుడు నేను ఒకటి షేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, థర్డ్ పార్టీ టూల్స్. నెక్స్ట్, ఇండస్ట్రీ ఎంత పెద్దదో మీకు తెలుసా? దిస్ ఈజ్ 2013లో $9.5 billion చేసింది NFL, నేషనల్ ఫుట్బాల్ లీగ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాల్ లీగ్. యా. సో అంటే మన ఫుట్బాల్ గేమ్ ఏదైతే ఉందో అది. మ్యూజిక్ ఇండస్ట్రీ 15 billion, వీడియో గేమింగ్ ఇండస్ట్రీ 76 billion, మూవీ ఇండస్ట్రీ 88 billion, న్యాచురల్ ఫుడ్ ఇండస్ట్రీ 90 billion, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ $178 billion ఇండస్ట్రీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. అంత పెద్ద ఇండస్ట్రీలో మనం ఉన్నాం. చాలా మంది ఏమనుకుంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఆ చిన్న బిజినెస్ అనుకుంటారు. అది మీరు సంపాదించే ఇన్కమ్ చిన్నది అంతే, కానీ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఓకే, సో వరల్డ్స్ గ్రేటెస్ట్ పీపుల్ ఏం చెప్తున్నారు అవి ఎప్పుడు మీ దగ్గర హ్యాండీగా పెట్టుకోండి. సో దట్ ఎవరైనా అడిగినప్పుడు ఇమీడియట్లీ లింక్ షేర్ చేయొచ్చు లేదా దగ్గరుండి చూపించవచ్చు. నెక్స్ట్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నెక్స్ట్ స్లైడ్. శరత్ కంప్లీటెడ్? యా. అండ్ ఎస్, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రిజెక్షన్ ఈజ్ వెరీ హార్డ్, ఇట్ క్యాన్ అటాక్. Rejection is very hard, it can attack you at any time. Rejections may get from your loved ones, it will hurt you a lot. Rejection is the most dangerous weapon in direct selling. No matter how much successful you are, you will definitely face it. If you really want success in this business, you have to face it. చాలా మంది ఏం చేస్తారంటే, నేను రిజెక్ట్ కాకూడదు, నన్ను ఎవరు రిజెక్ట్ చేయకూడదు, నా ఆపర్చునిటీ, నా ప్రోడక్ట్ని ఎవరు రిజెక్ట్ చేయకూడదు, లేదా నా గురించి చెడ్డగా ఎవరు మాట్లాడకూడదు, నన్ను క్రిటిసైజ్ చేయకూడదు అని చాలా మంది అనుకుంటారండి. మీ అందరికి ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ నేను చెప్దాం అనుకుంటున్నాను. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ కొత్త వాళ్ళతో మనం ఎవరితోనో మాట్లాడదాం. ఐ విల్ టాక్ విత్ we will talk with there is Gopal. Can we have Gopal unmute? Can anybody unmute Gopal? Yeah, Gopal. Yes sir. Gopal, who is your మీకు అందరికంటే మీ ఫ్యామిలీలో ఇష్టమైన పర్సన్ ఎవరు? మమ్మీ సార్. ఓకే, మీ మదర్. ఓకే, మీ మదర్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు, ఓకే
చూసి నవ్విన వాళ్ళు అపోజ్ చేసిన వాళ్ళు ఉంటారా ఉండరా ఫ్యామిలీలో? ఉన్నారు సార్. ఖచ్చితంగా మన సొంత మదర్, సొంత ఫాదర్ ఎంత మంచోళ్ళైనా కూడా వాళ్ళని చూసి క్రిటిసైజ్ చేస్తారు. మీకు డబ్బులు లేవులే, మీ దగ్గర ఏదో ఒక క్రిటిసైజం తెలియదు వాట్ కైండ్ ఆఫ్. తర్వాత నువ్వు తప్పు చేసినావు అని చెప్పి మన కొట్లాడరా? అపోజ్, క్రిటిసైజ్, లాఫ్, మనం చూసి నవ్విన వాళ్ళు, అపోజ్ చేసిన వాళ్ళు ఉంటారా ఉండరా? ఉన్నారు సార్. ఉంటారు కదా, ఉన్నారు, చాలా మంది ఉంటారు. రైట్, సరే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us go with one more person. Let us have ఇక్కడ ప్రభాకర్ సార్ ఉన్నాడు. ప్రభాకర్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్. నిన్న we had a good time, we had lunch together. ప్రభాకర్ సార్, I have a question. మీకు బాగా నచ్చిన ఒక ఫేమస్ పర్సనాలిటీ పేరు చెప్పండి. అంటే ఫేమస్ పర్సనాలిటీ అంటే రెవల్యూషన్, అంటే మన మహాత్మా గాంధీ ఇలాంటి టైప్, వరల్డ్ వైడ్ నేషనల్ లీడర్స్. గాంధీజీ. సరే, గాంధీజీని చూసి చాలా మంది ఉంటారు, మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. గాంధీజీని చూసి నవ్విన వాళ్ళు ఉన్నారా లేదా సార్? ఉంటారు సార్, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు. ఉన్నారు సార్, ఖచ్చితంగా ఉంటారు, ఉన్నారు కూడా. చూసి నవ్వి ట్రైన్ లోంచి బయట పాడేసినందుకే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఆ రోజు బయట పాడేసినందుకే నువ్వు ట్రైన్ లో ఎక్కావని చెప్పి సౌత్ ఆఫ్రికాలో ఈ రోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. సో తనను చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు. గాంధీజీని చూసి అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? అపోజ్ చేశారు, తనకి అగేన్స్ట్ కూడా చాలా మంది ఫైట్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. అంటే తనేం చేస్తాడు బాబు, తన పర్సనాలిటీ చూసుకో, ఎంత వీక్ ఉన్నాడో, అతనేంది ఫ్రీడమ్ తీసుకొచ్చింది చాలా మంది అని అంటారు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది అని ఉండొచ్చు, తెలీదు. సో మహాత్మా గాంధీ కూడా అపోజిషన్, క్రిటిసిజం, తనను చూసి నవ్విన వాళ్ళు, ఆఖరికి అదే అపోజిషన్ లో చంపేశారు కూడా. సో డజంట్ మ్యాటర్. ఓకే, అంటే అంత పెద్ద గ్రేట్ లీడర్ కూడా తప్పలేదు. సరే, నౌ విల్ గో ఒక గాడ్ పర్సనాలిటీ. దేవుళ్ళు ఉంటారు కదా, సో కాల్డ్ మన గాడ్ ఉంటారు కాబట్టి ఎవరో ఒక దేవుని పేరు చెప్పండి. ఎనీబడి, వి విల్ ఆస్క్, ఎవరైతే వీడియో ఆన్ చేసుకుంటారో వాళ్ళతోనే మనం మాట్లాడతాం. యా సో సంబడి వి విల్ గో విత్, ఇక్కడ చిట్టిబాబు గారు ఉన్నారు. వి విల్ ఆస్క్ చిట్టిబాబు. నిన్ననే వి హ్యాడ్ ఎ వెల్కమ్ కాల్ డే బిఫోర్ యెస్టర్డే. సో చిట్టిబాబు గారు, క్యాన్ యూ అన్మ్యూట్? మీరు అన్మ్యూట్ చేసుకోండి అక్కడ. సో మీకు బాగా నచ్చిన ఒక దేవుని పేరు చెప్పండి సార్. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని చూసి నవ్విన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. చూసి క్రిటిసైజ్ చేసిన వాళ్ళు, నవ్విన వాళ్ళు, క్రిటిసైజ్ ఎగతాళి చేసిన వాళ్ళు, అపోజ్ చేసిన వాళ్ళు 100% ఉంటారు. ఈవెన్ చాలా మంది దేవుళ్ళకు ఉన్నారు. ఆంజనేయ స్వామికి ఉన్నారు, సాయిబాబాకు ఉన్నారు, మన జీసస్ క్రైస్ట్ కు ఉన్నారు. యూనో అపోజ్ చేసి సిలువ చేసేసారు కదా. ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ అపోజిషన్, రైట్? అంటే ఈవెన్ రాముడు యుద్ధాలే జరిగినాయి, కృష్ణుడితో సహా యుద్ధాలు జరిగినాయి. అంటే దేవుళ్ళకే అపోజిషన్, క్రిటిసిజం, ఎగతాళి ఇవి లేకుండా దేవుళ్ళు కూడా తప్పించుకోలేరండి. మీరు తప్పించుకోవాలనుకోవడం ఇంపాసిబుల్. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే, మనం అలా చేస్తే క్రిటిసిజం రాదు, ఇలా చేస్తే క్రిటిసిజం రాదు అనుకుంటారు. మీరు ఎలా చేసినా క్రిటిసిజం వస్తుంది, ఎలా చేసినా మిమ్మల్ని నవ్వుతారు, ఎలా చేసినా మిమ్మల్ని అపోజ్ చేస్తారు. మీరు స్కూల్లో అరే స్టేజ్ ఎక్కమన్నారు అనుకోండి, మీరు స్టేజ్ ఎక్కితే అరే వీడు ఎంత అతికేమరా, ఎప్పుడు స్టేజ్ ఎక్కుతాడు, స్టేజ్ ఎక్కలేదనుకో, అరే వీడు స్టేజ్ ఎక్కడం కూడా ఎక్కలేడరా, ఎప్పుడు ఎక్కలేడు, వీడు వేస్ట్ ఫెలో. ఎగ్జామ్ లో కాపీ కొట్టాడు అనుకో, వీడు ఏంటారు, వీడు కాపీ కొట్టడం తప్ప చదవడం రాదంటాడు. ఒకవేళ నువ్వు వీనికి కాపీ కొట్టడం కూడా రాదరా అంటారు. వీనికి మంచి ఒక 4-5 అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, అరే వీనికి చూడరా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, వీడు ఎప్పుడు అమ్మాయిలతో తిరుగుతారు అంటారు. వీనికి ఫ్రెండ్స్ లేరనుకో, అరే వీనికి ఒక్క అమ్మాయి కూడా ఫ్రెండే లేదంటారు. ఇది చాలా మందికి కామన్ గా వింటుంటారు. ఓకే, సో మీరు ఏం చేసినా, ఒకవేళ మీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, అరే వీనికి డబ్బు పిచ్చి పట్టిందిరా అంటారు. మీరు డబ్బులు సంపాదట్లేదు అనుకో, అరే వీనికి డబ్బులు సంపడం రాదురా అంటారు. మీరు హెల్త్ కాన్షియస్ కారు కొనలేదనుకో, మీకు కారు కూడా లేదంటారు. కారు కొంటుంటే జనాలు వీడు కారు కొంటున్నాడు రా బాబు అని తిరుగుతుంది. మీరు కారు కొనలేదనుకో, వీడు ముఖం కొంటాడు, వీడు కారు అంత సీన్ లేదు వీనికి అంటారు. మీరు కారు కొన్నారనుకో, వీడికి కారు కొన్నందుకు బాగా బలిసిందరా ఇప్పుడు అంటారు. ఓకే, మీరు కరెక్టే కదా. హెల్త్ కాన్షియస్ కొంటే మంచి ఫుడ్ తీసుకొని కొంచెం హెల్త్ మెయింటైన్ చేస్తున్నాడు, వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు రా ఈ మధ్య, వీడిని అవాయిడ్ చేయాలి మనం అంటారు.
అదే వీడు హెల్త్ పట్టించుకోలేదు అనుకోండి, వీడు తినడానికే పుట్టినాడు వీడు, ఇలా బిహేవ్ చేస్తాడు ఏంటారు వీడు అంటారా అనరా? సో మీరు ఏమి చేసినా క్రిటిసిజం ఉంటది. సో మీరు చెయ్యకుండా అనిపించుకోవడం కంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే నమ్ముతున్నారో అది చేసి అనిపించుకోవడం బెటర్. సక్సెస్ కి ఒకటే ఫార్ములా నన్ను ఎవరైనా అడిగితే, ఫస్ట్ పక్కనోడు ఏమనుకుంటాడా అనేది బంద్ చేస్తే వాడు సక్సెస్ అయిపోతుంది. ఫస్ట్ అక్కడే మొదలవుతుంది. పక్కనోడు ఏమనుకుంటాడా, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, వాడు ఏమనుకున్నా మనకు అనవసరం, మనం ఏమనుకున్నాం అదే వాడిని చేయాలి. దీన్నే గ్రేట్ పీపుల్ ఏం చేస్తారంటే, దేర్ ఐడియాస్ విల్ రూల్ ద వరల్డ్. నువ్వు అనుకునేది నిజం చేసి చూపిస్తారు. ఓకే, సో నెక్స్ట్, సో అన్నిటికంటే ఇంపార్టెంట్ యాటిట్యూడ్ ఇదే అండి. రిజెక్షన్స్ ని మీరు ఎప్పుడు లవ్ చేయండి. నన్ను అడిగితే ఈరోజు ప్రేమ్ సార్, ఈరోజు వీ హ్యాడ్ అ పర్సనల్ కాల్ ఫర్ అవర్ ఆల్ యునో సెలెక్టివ్ లీడర్స్ టుడే. వాళ్ళందరికీ ఈరోజు ఒక కాల్ ఉండింది. సో దాంట్లో ప్రేమ్ సార్ ఒక పాయింట్ చెప్పాడు. ఏంటంటే, ఒక ఆటో వెళ్తుంటే ఆటో వెనకాల ఒక రాసుకున్నారంట. దాని మీద ఏం రాశాడంటే, దాని మీనింగ్ ఏంటంటే, ఎనిమీస్, శత్రువుల దీవెనతో కొన్న వెహికల్ ఇది అని చెప్పి. శత్రువుల దీవెనలతో కొన్న బైక్, శత్రువుల దీవెనతో కొన్న ఒక కార్, క్యాబ్ డ్రైవర్ శత్రువుల దీవెనతో కొన్న వెహికల్ అని చెప్పి. సో మిమ్మల్ని లాగే వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, మిమ్మల్ని పుష్ చేసే వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఈ బిజినెస్ లో గ్రో అవ్వాలనుకుంటే కొందరు వచ్చి నువ్వు చేయగలవని సపోర్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అరే నువ్వు చెయ్యలేవురా అనేవాడు కూడా ఇంపార్టెంట్. మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని జస్ట్, నాకైతే ఐ ఫీల్ ద సేమ్ థింగ్. నువ్వు 10th క్లాస్ లో పాస్ అవ్వలేవు, నువ్వు పాస్ అయితే గ్రేట్ అనుకున్న వాళ్ళకి నువ్వు డిస్టింక్షన్ లో మార్క్స్ తెచ్చుకొని ఒక రోజు ఇంటికి డిన్నర్ కి పిలిచి మంచి ఫుడ్ అరేంజ్ చేసి ఒక మంచి హగ్ ఇచ్చినావు అనుకోండి, ఇంటికి పిలిచి డిన్నర్ అరేంజ్ చేసి మంచిగా ఒక హగ్ ఇవ్వండి చాలు. మ్యాసివ్ సక్సెస్ ఇస్ ద బిగ్గెస్ట్ రివెంజ్. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నీ స్మైల్ సూసైడ్ చేసుకోవాలంతే. ఒకవేళ నువ్వు ఈ బిజినెస్ లో వేస్ట్ సక్సెస్ కాలేవు, అఫ్ కోర్స్ చాలా మంది అంటారు. సమ్ టైమ్స్ మై క్లోజెస్ట్ పీపుల్, నిన్న రుద్రేష్ సార్ స్టోరీ వింటే మీరు, సొంత మదర్ ఇంటికి 5 సంవత్సరాలు రానిలేదు, ఇంటికి సక్సెస్ అయితేనే వెళ్తా అని చెప్పి ఈరోజు. ఎందుకంటే కొందరికి అలానే నా దగ్గరకు వచ్చి నువ్వు చెయ్యగలేవు అనేవాళ్ళు నాకు గుర్తుండరు. అంటే నువ్వు చేస్తావు, అర్జున్ యూ క్యాన్ డూ, అర్జున్ యూ క్యాన్ డూ అనేవాళ్ళు నాకు గుర్తుండరు. అర్జున్ నువ్వు చేయలేవు అంటారు చూసారా, ఖచ్చితంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటా. ఇప్పుడు కాదు, ఆ సిచ్యువేషన్ ని మార్చి అప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ దే ఆర్ ద పీపుల్ మనల్ని పుష్ చేసేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ లో బాధ పెట్టినా ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years, యూ విల్ డెఫినెట్లీ లవ్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్. దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ క్రిటిసైజ్. వాళ్ళని చూసి మీరు అప్పుడే ఆ ఎమోషన్ ని తీర్చుకోవద్దండి. ఆ ఎమోషన్ ని అప్పుడే కోప్పడి అక్కడే అరిచేసి. దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. రెస్పాండ్ అయ్యేవాళ్ళు, రియాక్ట్ అయ్యేవాళ్ళు. రియాక్ట్ అంటే ఏంటంటే, చిరంజీవి దగ్గరికి వెళ్ళి, చిరంజీవి నువ్వు వేస్ట్ రా, చేయలేవురా, నువ్వు లైఫ్ లో బాగుపడవురా అన్నాడు అనుకోండి, నువ్వు అంత కొట్లాడితే అది రియాక్షన్. కొట్లాడకోకుండా ఒక స్మైల్ ఇచ్చి, ఓకే మేబీ ఒక 6 months తర్వాతనో, ఒక 1 year తర్వాతనో నువ్వు అనుకునేది చేసి, అప్పుడు ఒక మంచి యూనో తనతో ఒక కాఫీ తాగిన ఒక మంచి అకేషన్, ఆ 15-20 minutes ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ రెస్పాండ్. సో ఎవరు ఈ బిజినెస్ లో గ్రో అవుతారంటే, ఎవరైతే రెస్పాండ్ అవుతారో, ఆ సిచ్యువేషన్ ని మారుస్తారో వాళ్ళు గ్రో అవుతారు. ఓకే, బీ హ్యావింగ్ దిస్ యాటిట్యూడ్. చాలా మంది ఫాలోఅప్స్, రిజెక్షన్స్ ఇవన్నీ టెక్నికల్ థింగ్స్ అండి. మీరు సిస్టమ్ లో ఉంటే నేర్చుకోండి. చెప్పండి. అదొక్కటి సెట్ బ్యాక్స్ ఉంది సార్, ఆల్రెడీ అది మర్చిపోయాం. సో అది నాకు ఛాన్స్ ఇస్తే ఇట్స్ మై ఫేవరెట్ థింగ్. డెఫినెట్లీ చిరంజీవి, ఐ లవ్ టు లిసన్ ఫ్రమ్ యూ. ఈ 5 సెట్ బ్యాక్స్ ఖచ్చితంగా వస్తే ప్రిపేర్ అవ్వండి. ఎస్ సార్. సో ఇక్కడ ఉండే ఆల్మోస్ట్ 140+ పీపుల్ ఉన్నారండి కాల్లో. సో ప్రతి ఒక్కరికి ఇంతవరకు మీరు విన్నదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఇదింత ఒక్క 5 minutes కనుక మీరు వింటే 100% మీకు క్లారిటీ వస్తుంది. సో ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు? సీరియస్ గా నా బిజినెస్ లో నాకు చాలా రిజెక్షన్స్ వచ్చినప్పుడు ఈ బిజినెస్ చేయకూడదు ఇవన్నీ అనుకున్నాను, కానీ ఎప్పుడైతే ఇవి తెలుసుకున్నానో 100% బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఒకటి ఏంటంటే, ఈ బిజినెస్ లో రిజెక్షన్స్ ని ఎవరైతే ఎక్కువ లవ్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక్కడ నీకేం చెప్తున్నానంటే, మీరు యుద్ధానికి వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ జరుగుతాయని నేను ముందే చెప్తున్నా. ఇవి కొంతమందికి జరిగిండొచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు, రేపొద్దున ఖచ్చితంగా మీకు ఇవి జరుగుతాయి. సో ప్రిపేర్ అయి ఉండండి. ఇవి వచ్చినప్పుడు ఏమనాలంటే, ఇది నాకు ముందే తెలుసు అని హ్యాపీగా ఫీల్ కావాలి.
సో ఆ 5 సెట్ బ్యాక్స్ చెప్తాడు అంటే 5 సెట్ బ్యాక్స్ అంటారు. సెట్ బ్యాక్స్ అంటే ముందు జాగ్రత్త చర్యలు, ఇవి ముందే జరుగుతాయి, జరిగినప్పుడు కూడా మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. సో ఆ 5 రిజెక్షన్స్ 5 సెట్ బ్యాక్స్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మందికి ఇవి తగిలినప్పుడే చాలా మంది బిజినెస్ నుంచి వెళ్ళిపోతారు. ఫస్ట్ రిజెక్షన్ మీకు ఎప్పుడు తగులుతుంది అంటే, మీరు ఎప్పుడైతే మీ ఫ్రెండ్ కి కాల్ చేసి అరే మామ నా దగ్గర ఒక మంచి ఇటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటే వెంటనే కాల్లో మీరు కాల్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ నాకు తెలిసినవి, ఇట్లాంటివి కోసం అయితే నువ్వు నాకు కాల్ చెయ్యొద్దు అనే రిజెక్షన్ జరుగుతుంది. ఎంతమందికి జరిగింది? జరిగిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. జరగని వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది కూడా. జరిగినప్పుడు ఏమనుకోవాలంటే ఇది నాకు ఆల్రెడీ తెలుసు అని అనుకోవాలి. ఇది నాకు ఆల్రెడీ తెలుసు, అరే ఇది నాకు ముందే చెప్పినారు ఈవెంట్ లో ఇట్లా జరుగుతుంది అని. ఎస్ హ్యాపీ, అంటే నేను సేమ్ రైట్ వేలో ఉన్నా అని అర్థం. నీకు రిజెక్షన్ ఒకటి నాకు నా అప్లైన్ చెప్తుంది అంటే నీకు రిజెక్షన్స్ రావట్లేదంటే నువ్వు రాంగ్ వే ఆఫ్ బిజినెస్. నాకంతా తెలుసు అంటే మినిమం మంత్లీ ఒక 25 లక్షలు సంపాదిస్తున్నా లేదా 30 లక్షలు సంపాదిస్తే అంత వస్తున్న ప్రేమ్ సార్ కూడా నాకు అంతా తెలుసు అని అన్నాడు. అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంటది. మీరు చాలా సింపుల్ సైన్. ఎవరైనా నాకు అంతా తెలుసు అని చాలా నెగ్లిజెంట్ గా మాట్లాడారంటే ఫస్ట్ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, అందుకే అలా మాట్లాడుతుంటారు. సో అటువంటి వాళ్ళు చెప్పిన మాటను మీరు ఎక్కువ హార్ట్ కి తీసుకోవద్దండి. ఇది నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి లైట్ తీసుకోండి. ఎస్. సో మనం కాల్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ నాకు చాలా మంది తెలుసు అనండి మీకు రిజెక్ట్ చేసుకుంటారు. సో ఇది నాకు కూడా జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఇది ఏంటంటే అండి, సెకండ్ ఇది మనం జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేస్తాం. అప్పుడు మన ఫ్రెండ్ ఏం చెప్తాడంటే ఖచ్చితంగా వస్తారా మామ, 6 o'clock కదా మీటింగ్, కంపల్సరీ వస్తా అంటాడు. కానీ 6 o'clock కి కాల్ చేసినప్పుడు వాడు కాల్ లిఫ్ట్ చెయ్యడు, లేకపోతే ఫోన్ ఎత్తాడు, వస్తా అంటాడు, రాడు. ఇటువంటిది ఎంతమందికి జరిగింది? జరగాల్సిందే. జరిగిందంటే నువ్వు రైట్ వేలో చేస్తున్నట్టు నువ్వు బిజినెస్. సో ఇది తగిలింది అనుకో, తగలని వాళ్ళకి నేను చెప్తున్నా, తగలని వాళ్ళకి ఈ రిజెక్షన్ అటాక్ కాని వాళ్ళకి మీకు చెప్పిందంటే ఇది జరుగుతుంది రేపు, మీకు కూడా రెడీ అయి ఉండాలి. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్, ఇది జరుగుతుందంటే నువ్వు వేలో ఉన్నట్టు, అదొక వేలో ఉన్నట్టు. నెక్స్ట్ థర్డ్ థింగ్ మీరు కాల్ చేశారే మామ మీటింగ్ ఉందంటే వాళ్ళు మీటింగ్ కి వస్తారు, కానీ మీటింగ్ మధ్యలో వెళ్ళిపోతారు. ఒక 10 minutes ఉంటారు, 5 minutes ఉంటారు, లేకపోతే ఒక 20 minutes ఉంటారు. ఏందన్నా ఇటువంటి ఆపర్చునిటీ అని మధ్యలో వెళ్ళిపోతారు. ఇట్లా ఎంత మందికి జరిగింది? మీ గెస్ట్ వచ్చి ఈవెంట్ మధ్యలో ఒక 10 minutes ఉంటే వెళ్ళిపోయిన వాళ్ళు, 15 minutes ఉంటే వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ పార్టీ ఉందంటే గంట ముందు వస్తారు, నెక్స్ట్ డే పొద్దున వరకు వెళ్ళరు. అదే సక్సెస్ అవుదాం అంటే మాత్రం రారు. ఇటువంటి రిజెక్షన్ జరుగుతుంది. ఇది థర్డ్ సెట్ బ్యాక్ అంటారు. ఇది జరిగినప్పుడు కూడా మీరు ఏమనుకోవాలంటే ఇది నాకు ఆల్రెడీ ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని. ఎస్. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే ప్రజెంటేషన్ మొత్తం వింటాడు, విన్న తర్వాత చాలా ఎగ్జైటెడ్ ఉంటాడు, కానీ ఫస్ట్ ఫాలోఅప్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫాలోఅప్ చేసేటప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేసినా ఇంట్లో ఉన్నా లేనని చెప్పిస్తాడు, వేరే వాళ్ళతో మాట్లాడిస్తాడు. యూనో నా ఫ్రెండ్ ఒకరు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు ఇంట్లో ఉన్నా కూడా లోపల నుంచి వాళ్ళ మమ్మీ లేడు అని చెప్పింది. ఉన్నాడు నాకు తెలుసు కానీ లేడు. ఫోన్ ఎత్తారు కొంతమంది, ఫోన్ అవాయిడ్ చేసి నేను అంతెందుకు సార్ ఇక్కడ కాల్ ఉన్నారు, నేను పేరు మెన్షన్ చేయను. ప్రజెంటేషన్ విన్న తర్వాత నేనే ఈ ప్రజెంటేషన్ వినడానికి 3 months పెట్టింది. 3 months లిటరల్ గా నా కజిన్ ఈ రోజు వస్తారు రేపు వస్తారు ఇట్లాంటివి చూసినా ఎందుకురా నా తలక తింటున్నాను. కానీ ఒక రోజు నేను మా కర్నూలులో డానియల్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, ప్రకాష్ నగర్ లో. అప్పుడు అవతల నా కజిన్ ఉన్నాడు, నేను చూసుకోలేదు తనని. కాల్ చేస్తున్నాడు, ఎక్కడో చిరంజీవి అంటే నేను హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పినాడు. నేను 5 నిమిషాలు ఉంటూ నీ హైదరాబాద్ కి వస్తున్నాను అట్లా యూటర్న్ తిప్పుకొని వచ్చినాడు. కలిసిన ఇద్దరం, నువ్వు హైదరాబాద్ లో నేను హైదరాబాద్ లో ఉన్నా. నేను అప్పుడు అనుకునేదంటే దొరికినా కదరా నాయన వీళ్ళకి అడ్డంగా రోడ్డు మీద అనుకున్నా. అప్పుడు ఏమన్నాడని నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే ఆపర్చునిటీ అని చెప్పినాడు. సరే నీ బాధ తట్టుకోలేకపోతున్నా అంటే నాకు తెలియదండి, నాకు లైఫ్ లో గ్రో కావాలని చాలా పెద్దగా ఉండింది. కానీ నెట్వర్క్ మార్కెట్ నాకు ఎవరో వేరే అన్నలు 2 మాటలు చెప్తుంటే నేను విన్నా. ఎందుకంటే ఇంతకుముందు నాకు మా ఇంటి దగ్గర ఉన్న దాదాగిరి అన్నలు వాళ్ళే నాకు ఇట్లా దేవుళ్ళు అంటే ఇట్లా బ్రహ్మానందం బ్లెస్సింగ్స్ ఇస్తారు చూడు, అట్లా వాళ్ళు అంటే కొత్తిమీరి రామన్న, ఇటువంటి లక్కీ టూ గోపన్న, ఇటువంటి వాళ్ళందరూ నాకు రాబర్ట్ కియోసాకి, డొనాల్డ్ ట్రంప్, వారెన్ బఫెట్ ఎట్లనే ఇంతకుముందు నేను బిజినెస్ లో రాకుండా ముందు వాళ్ళందరూ నాకు అటువంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. సో అట్లా వాళ్ళు దీన్ని ఇటువంటిదేనేమో అనుకుని బిజినెస్ అనుకున్నా. కానీ ఒకసారి నేను అర్థం చేసుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడలేదండి. సో ఇటువంటి ఫోర్త్ ఫాలో మీకు కూడా జరుగుతుంది. ప్రెజెంటేషన్ విన్న తర్వాత చాలా మంది ఫోన్లు ఎత్తకపోవడం కానీ, ఉన్నా కూడా లేనని చెప్పడం కానీ, అవాయిడ్ చేయడం కానీ జరుగుతుంటుంది. ఇక్కడ మీరు కాల్ ఉండే పీపుల్ అందరికి మీ అందరు కూడా ఒక క్వశ్చన్ చెప్తున్నా, మీరు ప్రజెంటేషన్ విన్న తర్వాతనే అరే తీసుకోరా చిరంజీవి అని జోల నుంచి 12,000 తీసి ఇచ్చినారా? వెంటనే అదో జోలో నీకోసం పెట్టుకున్నాను లేదండి. ఇక్కడ ఎంత మంది ప్రజెంటేషన్ విన్న తర్వాతనే స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి చాలా తక్కువ పర్సెంటేజ్.
2-3 ఫాలోఅప్లు మీరు కూడా విని సతాయిచ్చి 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాతనే మీరు స్టార్ట్ అయినారు, అవునా? కానీ మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్రజెంటేషన్ వింటేనే వాడు మెస్మరైజ్ చెప్పి అబ్బాబ్బా ఏముంది ప్రజెంటేషన్ చెప్పు, గూగుల్ పేనా ఫోన్ పేనా ఎట్లా చేయమంటావు, క్యాషా కార్డని అనుకుంటాం. అది ఎప్పటికీ జరగదు. సో ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ చేస్తే చాలా మంది ఫోన్స్ ఎత్తనప్పుడు మీరు రెడీగా ఉండాలి. ఎంతమందికి జరిగింది ఇది? జరిగింటది. జరగకున్నా కూడా మీకు రేపు పొద్దున జరుగుతాడు, ఇది నాకు తెలుసు అనుకుని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ అండి మోస్ట్ పవర్ఫుల్ ఎందుకంటే ఈ రిజెక్షన్ చాలా మంది తట్టుకోలేక నిలబడరు. ఎందుకంటే అది ఏంటంటే రేపే స్టార్ట్ అవుతా అంటాడు, రేపే డబ్బులున్నాయి నా దగ్గర, రేపే స్టార్ట్ అవుతా అంటాడు. అసలు ఎప్పటికీ స్టార్ట్ కాడు. ఎంతమందికి జరిగింది ఇట్లా? అరే అది ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేస్తున్నా. నాకంటే ఒకటి నా ఫ్రెండ్ సీరియస్ గా నేను బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చి అంతే ఎగ్జాక్ట్ ఫాలో వాడికి 4 సార్లు ఫాలో అప్ చేసిన వాడిని తీసుకెళ్లి జగన్నాథం గట్టి మీద కూర్చోబెట్టి వానికి ప్రపంచం మొత్తం చూపించి సరే స్టార్ట్ అవుతా అన్నాడు. ఏం చెప్పినాడంటే ఎక్కడున్నా అంటే బ్యాంక్ లో ఉన్న డిపాజిట్ చేస్తున్నా అన్నాడు. ఇంతవరకు డిపాజిట్ చేయలేదండి వాడు. ఏ బ్యాంక్ లో ఉన్నాడో నాకు తెలియదు, ఏ లైన్ లో ఉన్నాడో నాకు తెలియదు. సో రేపే స్టార్ట్ అవుతా, ఇప్పుడు అదో డబ్బులు పంపిస్తున్నా అయిపోతుంది అంటారు. కానీ అప్పుడు ఏ క్షణం అప్పుడు ఏమైపోతుంది? ఎందుకంటే మనం ఎమోషనల్ గా అటాచ్ అవుతామండి. ఐపీఎస్ సేల్ వస్తుంది, ఐపీఎస్ స్టార్ అయిపోతా, స్టార్ట్ 50 అయిపోతా, వెక్టర్ అయిపోతుంది, ఇటువంటి చాలా మైండ్ సెట్లు పెట్టుకుంటాం. ఒక్కసారి సేల్ రాదు, ఫ్రైడే అయింటది. చాలా మందికి అప్లైన్స్ కాల్ చేస్తుంటారు ఫ్రైడే, సార్ ఏం సార్ సేల్స్ అంటే, ఏమో సార్ అందరు ఫోన్లు ఎత్తుతలేరు, నాకు అర్థం అవుతలేదు, వాడు ఇంతవరకు డబ్బులు ఇస్తా అన్నాడు కానీ ఇప్పుడే ఫోన్ ఎత్తుకున్నాడు. ఇది చాలా పవర్ఫుల్ రిజెక్షన్ అండి. దీన్ని తట్టుకొని కూడా నిలగడిగినప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఎందుకంటే ఇది చాలా తెలియదు కాబట్టి. కొత్త డిస్ట్రిబ్యూటర్ కి తెలియదు అనుకో, రిజెక్షన్స్ తగ్గుతున్న వెంటనే ఏమో ఈ బిజినెస్ ఇంతేనేమో అని వెళ్ళిపోతాడు. కానీ ముందే వారు మీరు ఎడ్యుకేట్ చేస్తే ఇటువంటి రిజెక్షన్స్ ఉంటారా బాబు అని తగిలినప్పుడు ఏమనుకుంటాడు, ఓహో ఆల్రెడీ ముందు చెప్పినారు ఇది మనకు కామన్, అంటే నేను రైటే చేస్తున్నాను అర్థం. సో ఈ 5 సెట్ బ్యాక్స్ మీరందరికీ జరిగింటాయి, జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఎప్పుడు కూడా నాకు ఒక పర్సన్ ఒక మాట చెప్పినాడు, ఆయన పేరు ఉపేంద్ర, హీరో ఉపేంద్ర, మీ అందరికి తెలిసి ఉంటది. చాలా మెచ్యూర్ ఉన్న పర్సన్ ఆయన. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన ఒక పాయింట్ చెప్పినాడు అండి. సో ఆ పాయింట్ విన్న తర్వాత నాకు బుల్లెట్ లా దిగిపోయింది. మీరు ఏ లైఫ్ లో మీరు సక్సెస్ కావాలన్నా, మీరు లైఫ్ లో ఏ గొప్ప పని చేయాలన్నా, మీకు లైఫ్ లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే అవమానం, నెక్స్ట్ అనుమానం, సన్మానం, అభిమానం. ఐ రిపీట్, మళ్ళీ చేస్తున్నాండి. అవమానం, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ర్యాంక్ వైజ్ కూడా చెప్తాడండి. మీరు డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ 50 అవుతున్నంత వరకు మీకు రిజెక్షన్స్ వస్తుంటాయి. ఏ బిజినెస్ వేస్ట్ ఇవన్నీ జరగవరో అని చాలా మంది అవమానిస్తుంటారు. ఐపల్స్ పట్టుకొని వచ్చినాడు, వచ్చారా బిజినెస్ మ్యాన్, వచ్చారా ఇండస్ట్రీ అంట, వీడేదో కార్ కొంటాడంట, వీడేదో అన్నారా. మీకు ఎంతమంది అన్నారండి? నాకు కూడా అన్నారు. ఏదో బాటిల్ పట్టుకొని వీడేదో అమ్ముతున్నాడు, ఏదో వైన్ బాటిల్ లాగా పట్టుకొని అమ్ముతాడు. ఎంతమందికి అన్నారు? మీరు బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు, ఏదో 500 రూపాయలకి రీటైలింగ్ ప్రోడక్ట్ చేస్తున్నాడు. స్టార్టింగ్ మీకు డిస్ట్రిబ్యూటర్ నుంచి మీకు కొన్ని ర్యాంక్స్ ఉన్న వరకు మీకు అవమానమే జరుగుతుంది. దాని తర్వాత మీరు ఎప్పుడైతే రూబీ అవుతారో అప్పుడు మీకు అనుమానం, అది నాకు జరుగుతుందండి. నా ఫ్రెండ్స్ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రూబీ వరకు పక్కా అవమానం జరుగుతుంది, రూబీ నుంచి అనుమానం జరుగుతుంది, డైమండ్ అంటే సరే. ఇప్పుడు యాక్చువల్లీ రూబీ అయిన వాటి 2 lakhs వచ్చిందని ఇన్కమ్ అంటే మీరు ఇందాక అన్నారు కదా. నా ఫ్రెండ్ సర్కిల్ ఒక టాక్ ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వీడు అవలేగాడ బిజినెస్ స్టార్ట్, ఇదే సేమ్ సీజన్ సార్. నో సార్, అంటే నా ఫ్రెండ్స్ అన్నమాట నాకు ఇంకా, ఎందుకంటే కొన్నిసార్లు అన్నారు కదా నీ శత్రువుల వల్ల నువ్వు ఎక్కువ బిజినెస్ చేస్తావని. సో అట్లా ఇప్పుడు 2 lakhs వచ్చిన తర్వాత జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. అనుమానం వచ్చింది, అవుతుందేమో, అరే అంటే చూద్దాం ఎన్ని రోజులు వస్తుంది 2 lakhs. ఒక మంత్ వచ్చింది, నెక్స్ట్ మంత్ కూడా అదే వస్తుందో చూద్దాం. అంటే ఒక అవమానం, అంటే అనుమానం స్టేజ్ ఉన్నారు డైలమాలో, వీడు అవుతాడా కారా అని. ఎప్పుడైతే మీరు డైమండ్ అవుతారో అప్పుడు పీపుల్ విల్ సన్మానం చేస్తారు. నా ఫ్రెండే నాకు తెలుసు, చిరంజీవి నా ఫ్రెండ్, నాకు అవుతాడని నువ్వు తెలుసురా, నాకు ఆ రోజు తెలుసు, నీ కళ్ళలో నేను ఒక వెలుగు చూసినట్లు స్టార్ రావడం, అవునా నాకు తెలుసు. లేకపోతే ఇంకేం చెప్తారంటే సీరియస్ గా నేనే వాళ్ళకి చెప్పిన ఇండస్ట్రీలో స్టార్ట్ చేయమని. ఏమంటే నేను చేయలేదు, వాడికి నేనే చెప్పింది ఇండస్ట్రీలో స్టార్ట్ చేయమని. నేనే వాడు వేరే కంపెనీ పోతుంటే ఈ కంపెనీ సజెస్ట్ చేస్తున్నాను. సో డైమండ్ అయినప్పుడు మీకు చిరంజీవికి బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు లేకుంటే నేనే డబ్బులు ఇచ్చిన. చిరంజీవి సక్సెస్ అయిన తర్వాత మర్చిపోయినాడు, తనకి డబ్బులు వచ్చిన పొగుడుతున్నాడు, అందుకే కొంచెం దూరం పెట్టినా అంటారు. అప్పుడు డైమండ్ అయినప్పుడు మీకు అంటే సన్మానం జరుగుతుందండి. బ్లాక్ డైమండ్ అంబాసిడర్, క్రౌన్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ఎప్పుడైతే అవుతారో మీకు అప్పుడు అభిమానులు వస్తారు, ఫ్యాన్స్. యూ క్యాన్ సీ ప్రేమ్ కుమార్ సార్ అంటే ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, ఆయన అంటే పడి చచ్చే వాళ్ళు ఉన్నారు. సో నాకు ఆయన ఉపేంద్ర ఏం చెప్పినాడంటే అండి, హీరో ఉపేంద్ర, చాలా మంది లైఫ్ లో ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే దే వాంట్ డైరెక్ట్
డైరెక్ట్లీ సన్మానం కావాలని కోరుకుంటున్నారు. డైరెక్ట్లీ సన్మానం ఎవరికి రాదు. ఫస్ట్ అవమానం అనుమానం స్టేజ్ దాటిన తర్వాతనే సన్మానం స్టేజ్ వస్తుంది. డైరెక్ట్ ఎవరు కింగ్ చైర్ లో కూర్చోరు, డైరెక్ట్ డైమండ్ ఎవరు కారు. ఇక్కడ ప్రేమ్ కుమార్ సార్ ఎవరైనా సార్. సో కాబట్టి మీరు అందరు కూడా ఒక ప్రాసెస్. స్టార్ నుంచి మీకు అవమానం జరుగుతున్నాయి, రిజెక్షన్ జరుగుతున్నాయి, ఇట్స్ అ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ అనుమానం, అవమానం, అభిమానం. సో నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అభిమానం కావాలి, ఫ్యాన్స్ కావాలి. సో ఒక పర్సన్ ఏం చెప్తున్నాడంటే ఆశ ఉంటే సరిపోదండి, అర్హత ఉండాలి అని చెప్తున్నాడు. ఆశ అందరికీ ఉంటది బ్లాక్ డైమండ్ కావాలని, కానీ అర్హత కొంతమందికి ఉంటది. అర్హత తెచ్చుకోవడమే ఇంపార్టెంట్. సో ఈ రోజు ప్రేమ్ కుమార్ సార్కి ఎందుకు ప్రేమ్ కుమార్ సార్ వస్తే లేచి ఎందుకు నిలబడుతున్నాం అంటే, నేను ఎందుకు లేచి నిలబడుతున్నానంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని చూసినా కూడా అవన్నీ ఓవర్కమ్ అయ్యి బ్లాక్ డైమండ్ అంబాసిడర్ కావడం అంటే అంత విషయం కాదు. ఆ రిజెక్షన్స్ తట్టుకొని, ఆ ఫెయిల్యూర్ తట్టుకొని నిలబడగలిగినాడు కాబట్టే ఆయనకి ఈ రోజు నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కి, ఆ ఫెయిల్యూర్స్ నుంచి కూడా, అంటే రిజెక్షన్స్ బాగుంటాయి, తగిలినప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని చెప్పడానికి బాగుంటది, కానీ ఫీల్డ్ వెళ్ళినప్పుడు తగిలినప్పుడే చాలా మంది అంటుంటారు, సార్ మీకేం సార్ మీరు, కొంతమంది నేను చెప్తుంటే ఏమన్నారంటే, సార్ మీకేం సార్ మీరు రూబీ ఎగ్జిక్యూటివ్ మీరు ఎన్నైనా చెప్తారు, మాకు చూడండి డిస్ట్రిబ్యూటర్ మాకు రిజెక్షన్స్ వస్తున్నాయంటే, బాబు అవి వచ్చినాయి మాకు కూడా, ఇప్పుడు రూబీ లెవెల్ కూడా నాకు కూడా వస్తుంది. అవి తట్టుకొని నిలబడుతున్నాం కాబట్టి ఈ రోజు రూబీ అన్నాం. అర్జున్ సార్ కూడా ఎమరాల్డ్ అయినాడు. అర్జున్ సార్ ఏం సార్ అట్లా వస్తాడు, హైదరాబాద్ లో వచ్చి జూమ్ కాల్ లో వచ్చి అట్లా మాట్లాడిపోతాడు? నో అండి. సో సార్ సీరియస్ గా సార్ చాలా మంది నాకు మాట్లాడుతున్నారు, మీకేం తెలుసు సార్, మాకు తెలుసు. ప్రతి ఒక్కరికి ప్రాసెస్ ఉంటది. సో ఈ 5 సెట్ బ్యాక్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా సార్ అందరికి. ప్రజెంటేషన్ ఇన్వైట్ చేసేటప్పుడు రిజెక్ట్ చేస్తారు, ఇటువంటివి నాకు తెలుసు అని, దానికి రెడీ ఉండాలి. ఈవెంట్ కి వస్తా అంటారు కానీ రారు, ఈవెంట్ మధ్యలో వెళ్ళిపోతారు, రెడీగా ఉండాలి. ప్రజెంటేషన్ మొత్తం వెళ్ళి పాజిటివ్ ఉండి ఫాలోఅప్ చేయడానికి పోతే రారు. ఇంకొకటి అన్ని నచ్చినాయి రేపే స్టార్ట్ అవుతాం అంటారు కానీ కారు. ఈ రిజెక్షన్స్ ఎవరైతే తట్టుకొని నిలబడగలుగుతారో వాళ్ళకి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఎప్పుడైతే విన్నానో, ఇది నేను అర్థం చేసుకున్నానో, ఈ బిజినెస్ లో నిలబడగలిగినాను. ఎందుకంటే నేను ఆ ప్రాసెస్ లో ఉన్నా, ఇప్పుడు అవమానం స్టేజ్ లో ఉన్నా. ఎంత తొందరగా వీళ్ళైతే అంత తొందరగా అనుమానం స్టేజ్ లోకి వచ్చినాను. నెక్స్ట్ సన్మానం స్టేజ్ లోకి పోవాలనుకుంటున్నా. సో మీరు కూడా జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you Chiranjeevi for sharing your wonderful experience. So network is equal to net worth. మీరు చూడొచ్చు ఈ రోజు మెక్డొనాల్డ్స్, అమెజాన్, ఉబర్, కేఎఫ్సి వీళ్ళందరికీ ఎంత నెట్వర్క్ ఉందో అది ఈక్వల్ టు వాళ్ళ నెట్ వర్త్. సో ఈ రోజు ఈ బిజినెస్ లో కూడా ఎవరైతే వాళ్ళ నెట్వర్క్ బిల్డ్ చేసే ప్రాసెస్ లో, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ పీపీటీ శరత్. యా, లెట్ మీ బీ ఆన్ ద స్పాట్ లైట్. యా, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం కూడా వీఆర్ బిల్డింగ్ ఎ నెట్వర్క్, వీఆర్ బిల్డింగ్ ఎ బిజినెస్ ఎంపైర్. సో మన ఐడియా గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రోడక్ట్ గురించి, ఈ ఆపర్చునిటీ గురించి, ఈ ఐడియా నమ్మి మనతో కొందరు వస్తారు, ఈ ఐడియాని నమ్మకోకుండా చాలా మంది ఉంటారు. సో ఈ రోజు మీరు స్టార్ట్ చేసి ఈ రోజే మీకు 1000 మంది మిమ్మల్ని నమ్మాలని మాత్రం అనుకోకండి. ఇట్ ఈస్ ఎ జర్నీ, యాజ్ చిరంజీవి సెడ్ వెరీ క్లియర్లీ, 4 stages. సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్. ప్రతి స్టేజ్ నేర్చుకోండి, ఎందుకంటే రేపు పొద్దున మీ టీంలో వచ్చిన వాళ్ళకి మీరు నేర్పియాలి కాబట్టి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను మీ అందరికీ ఒక వీడియో ప్లే చేసి ఒక సిస్టమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. శరత్, క్యాన్ వి ప్లే దిస్ వీడియో ఆన్ సిస్టమ్? ఎవ్రీబడి వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, ఐ వాంట్ టు షేర్ దిస్ వీడియో టు యూ. అండ్ మన సిస్టమ్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను, విత్ ఎ పీపీటీ, విత్ జస్ట్ ఎ స్లైడ్ అండ్ ఎ వీడియో. ప్లీజ్ వాచ్ ఇట్. 1 minute. Sorry for the delay. Yeah, I shared you in the WhatsApp. అది మీ గ్రూప్స్ లో కూడా ఇప్పుడు అందరి గ్రూప్స్ లో షేర్ అవుతుంది. యా, లోకేష్, యు ఆర్ షేరింగ్, ప్లీజ్ షేర్ ఇట్. ప్లీజ్ ప్లే. సౌండ్ ప్లీజ్. లోకేష్, సౌండ్ రావట్లేదు. Yes, can you share the poster, share the slide. సో ఒకసారి మీరు చూడండి, మీరు సక్సెస్ అవుతున్నారా అవ్వట్లేదా అనే దాన్ని
మీరు సిస్టమ్కి అలైన్ అయితే 100%, 1000% నేను సక్సెస్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఎవరైతే సిస్టమ్ అలైన్ అవ్వట్లేదో 2000% సక్సెస్ కారు అని కూడా నేను గ్యారంటీ చెప్పగలను. సో ఆ సక్సెస్కి చెక్ లిస్ట్ ఏంటంటే ఇదే. ఇక్కడ మీరు చూడొచ్చు చెక్ లిస్ట్. మీకు మీ టీంలో ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సినది. ఒకసారి స్టార్టింగ్ నుంచి చెక్ లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ కాల్ జరుగుతుందా లేదా, వాళ్ళందరూ కేవైపీ నో యువర్ ప్రోడక్ట్ అండ్ వీడియో వివా డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు లేదా. ఈ కమింగ్ 17th వీఆర్ హ్యావింగ్ తెలుగులో ప్రేమ్ సార్ వీడియో మన కోసం స్పెషల్లీ చేస్తున్నాడు. సో ప్రిపేర్ ఆల్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్. సో యా 17th అది ఇంకా క్లారిటీ లేదు సార్. అంటే లైక్ 350 వీక్ సెలబ్రేషన్స్. ఓ ఓకే 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 ఫైన్ ఫైన్. సో వీడియో లింక్స్ ఆఫ్ కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మన పేజెస్ని ఫాలో చేయండి. ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు నాలెడ్జ్తో అప్డేట్ పెట్టడానికి వీడియో లింక్స్ ఆఫ్ కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి షేర్ చేస్తారు కదా, అవన్నీ వాళ్ళు కూర్చొని చూడాలి. ఓకే, గెట్టింగ్ స్టార్టెడ్ బై రూబీ ఎగ్జిక్యూటివ్ అంటే ఎన్డిఓ ప్రోగ్రామ్ జరుగుతుంది. వెబ్సైట్ ఆపరేషన్స్, అసలు వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది, షాపింగ్ ఎలా చేయాలి, కేవైసీ ఎలా అప్డేట్ చేయాలి, ఇలాంటి బేసిక్ థింగ్స్ చూడాలి. అండ్ దాని తర్వాత కనెక్టింగ్ టు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళని అప్డేట్ చేసుకున్న లేదా. ఇది జరగట్లేదంటే మాత్రం 21st సెంచరీలో వాళ్ళు నాలెడ్జ్ అప్డేటేషన్ ఉండదు. ఫాలోయింగ్ వీక్లీ షెడ్యూల్, మన వీక్లీ క్యాలెండర్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎస్, బేసిక్ స్కిల్స్ లైక్ లిస్ట్ బిల్డింగ్, ప్రాస్పెక్టింగ్, ఇన్విటేషన్, విఓపి, ట్రైపార్టీ కాల్స్, మీట్ ఆఫ్టర్ ద మీట్, ఐడియల్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి, విక్టర్ క్లబ్ అచీవర్ అవుతున్నాడా లేదా, క్విక్ స్టార్, ప్రోడక్ట్స్ అంటే కస్టమర్ డేటా, డైలీ కమ్యూనికేషన్ విత్ టీమ్ అండ్ 3 యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ లీడర్స్. డైలీ కమ్యూనికేషన్, మన లీడర్స్తో ఎంత డైలీ కమ్యూనికేషన్లో ఉన్నాం, మన అప్లయన్స్తో ఎంత కమ్యూనికేషన్లో ఉన్నాం, మన సక్సెస్ఫుల్ అప్లయన్స్ అండ్ మన టీమ్ మెంబర్స్. సో ఈ చెక్ లిస్ట్ చూసారా, ఇది అన్ని టిక్ వచ్చినాయంటే వాడు ఖచ్చితంగా గన్ షాట్ డైమండ్, షూర్ షాట్ హీ విల్ బికమ్ ఎ డైమండ్. మనం ఎంత అటెండ్ అవుతున్నాం 100%. మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ శరత్ ఆడేపల్లి మిస్ అవ్వడం ఎప్పుడైనా చూసారా ఈ ప్రోగ్రామ్స్? ఎప్పుడన్నా మీరు లోకేష్ మిస్ అవ్వడం చూసారా? ఎప్పుడన్నా మీరు ప్రేమ్ సార్ మిస్ అవ్వడం చూసారా? ఎప్పుడన్నా మీరు చిరంజీవి మిస్ అవ్వడం చూసారా? నేను మిస్ అవ్వడం చూస్తున్నారా? వెబథాన్స్, థర్స్డే మనకు జరిగే వెబథాన్స్, ఇవి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ అవుతున్నాయి. మిస్ అవ్వకుండా చూడాల్సినవి. ఇవి మిస్ అవుతే మాత్రం, ఇఫ్ కంపెనీ అండ్ వైబ్రెంట్ వైవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ యువర్ అప్లయన్స్ ఆర్ రెడీ, మీ దగ్గరికి నాలెడ్జ్ తీసుకొని రావడానికి రెడీగా ఉన్నారు, మీరు సక్సెస్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? సింపుల్ క్వశ్చన్, రైట్ అండ్ డస్. మీ సక్సెస్ కోసం మీరే చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు అంటే మీకోసం ఎవరు వచ్చి కష్టపడతారు? నా సక్సెస్ కోసం నేనే సపోర్ట్ చేయకుంటే, నేనే సపోర్ట్ చేసుకుంటే నాకు ఎవరు సపోర్ట్ చేయరు. సో మీ సక్సెస్ కోసం ఫస్ట్ మీరే సపోర్ట్ చేసుకోవాలి. ఆ సపోర్ట్ చేసుకోవడం ఏంటంటే బీ అలైన్డ్ విత్ ద సిస్టమ్. స్కూల్కి వెళ్తే మార్క్స్ గ్యారంటీ అంటే ఫస్ట్ మీరు స్కూల్కి వెళ్ళండి. కాలేజ్కి వెళ్తే జాబ్ గ్యారంటీ అంటే ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి. ఈ వైబ్రెంట్ వైవ్ సిస్టమ్కి మీరు కనెక్ట్ అయితే ఖచ్చితంగా సక్సెస్ గ్యారంటీ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అవ్వండి. మీరు కనెక్ట్ అవ్వకుండా గాల్లో దీపాలు పెట్టి ఈ బిజినెస్లో నాకు రిజల్ట్ రావాలంటే మాత్రం 100% రాదు. ఇక్కడే కాదు, ఎక్కడ సక్సెస్ కాలేదు. ఈ ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేదు. So make sure you are aligned with the system, and with this we can wind up today's wonderful session. I believe video is ready now, sir. Shall I play it? Yeah, you can play it, sir. And ఖచ్చితంగా మీరు ఈ సెషన్ లో నేర్చుకున్నాము, it was a useful session అంటే you can share it in the chat box. So once again, let us congratulate our brand new Pearl executive today, Sunil Dasari, for his completion of Pearl rank, at the same time for achieving a brand new car from Indus Viva. So do we have Sunil? Congratulations. Sunil, can we have few words from you? So let us take every opportunity to recognize, appreciate our leaders
Sunil, I know it's an unexpected invitation for you. Yes, sir. Yeah. Can you share few words? Please. Come on. So, what is your last 13 weeks income, Sunil? Sir, 4,04,000 rupees. 4,04,000 is his last 13 weeks income from Indus Viva. Every week average, what is your last week income? 45,000, sir. 45,000. So, yes, sir. అదే అండి, దిస్ ఇస్ కాల్డ్ డౌటింగ్ స్టేజ్, అనుమానం. ఒకప్పుడు చాలా అవమానాలు జరిగాయి సునీల్కి. ఈరోజు డౌట్స్ అందరూ నిజంగానేనా వస్తున్నాయా, ఇది కన్సిస్టెంట్ గా వస్తాయా, 40,000 పాసిబుల్, ఇలాంటి కొన్ని డౌట్స్ వస్తాయి. కొందరు ఇట్స్ ఎ ప్రాసెస్, ఎవ్రీథింగ్. సో సునీల్, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. షూర్ సార్, లైక్ డెఫినెట్లీ నేను స్టార్ట్ చేసుకునే ముందు ఐ వాంట్ టు థ్యాంక్ యూ సార్. వై బికాస్ 1 year బ్యాక్ నాకు మీరు ఈ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటే అసలు ఎక్కడ ఉండేవాడిని కాదు. అండ్ నెక్స్ట్ చాలా మందికి నేను చెప్పలేదు ఒకటే, అంటే బయట ఉన్న పర్ఫెక్షన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను అటువంటి వాడిని. ఈ యొక్క దాంట్లోకి వచ్చేంత వరకు వీళ్ళు పట్టించుకుంటారు, వచ్చిన తర్వాత అసలు పట్టించుకున్న ఒక పర్స్పెక్షన్ చాలా మందికి చాలా దగ్గర ఉంది బయట. బట్ ఈ ఆర్గనైజేషన్ అలాంటిది కాదు. సో నేను సార్ నాకు ఆపర్చునిటీ చెప్పిన తర్వాత లైక్ నేను వచ్చిన తర్వాత కూడా ఎంత మంచి గైడెన్స్ ఇవ్వడం కానీ, లైక్ ఇప్పుడు వచ్చిన కొత్త పీపుల్ కూడా యూ కెన్ ఎక్స్పీరియన్స్. లైక్ ఆల్రెడీ 2 weeks 3 weeks ఉన్న వాళ్ళని మీరు అడగొచ్చు, ఇంత మంచిగా చూసుకున్న ఆర్గనైజేషన్ నేనైతే ఎక్కడ చూడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ సార్. నెక్స్ట్ మీకు అందరికీ తెలుసు వాట్ ఈస్ ప్రేమ్ సార్ అని. సో అది ఇంకో అదృష్టం మనకి. అసలు మన మెయిన్ ఎక్కడో అంటారు కదా, నక్క తొక్కారని, సరే అందరం తొక్కొచ్చినట్టున్నాం మేబీ, రైట్. నెక్స్ట్ నా లైఫ్ ప్రేమ్ సార్ ఎలా ఉంటే మనం వి ఆర్ జస్ట్ రిఫ్లెక్షన్. ఎస్ సార్. సో ఎస్టర్డే లైక్ ఈస్ ఏ స్పెషల్ డే ఇన్ మై లైఫ్. వై బికాస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి లైక్ నార్మల్ కార్ అంటేనే ఇట్స్ ఏ బిగ్ థింగ్. అంటే లైక్ 5 lakhs 6 lakhs 7 lakhs కార్ అంటేనే చాలా బిగ్ థింగ్. బట్ వర్త్ రూపీస్ 7.1 lakh కార్ ఎక్కువ స్పోర్ట్ తీసుకోవడం కూడా నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేదో లైక్ ఒక స్పెషల్గా ఏదో చూసుకొని అన్ని చూసి నేను తీసుకోలేదు ఆ రోజు. యాక్చువల్లీ ఐ బుక్డ్ i20 Hyundai Verna, బట్ అది మోడల్ ఆగిపోయింది. కొత్త మోడల్ 2 months వస్తుందని చెప్పి నా వర్క్కి ఆగకూడదు, నా వర్క్ ఇంకా ప్రొడక్టివ్ పెరగాలని చెప్పి నేను కార్ బుక్ చేశాను. ఇట్స్ టూల్ అని నేను ఫిక్స్ అయ్యాను. 2 days ముందు i20 ప్రొడక్షన్ అయిపోయిందంటే నో ప్రాబ్లం సార్. పక్కన షోరూమ్ ఏది ఉందంటే ఫోర్డ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇది బేసిక్, ఈ కార్ బాగుంది, ఎంత 11.5, ఓకే డన్. నా టూల్ కావాలి, 1 month వరకు నేను ఆగలేను సార్, నాకు ఇప్పుడే కావాలి, బిజినెస్ కి అవసరం. ఇమీడియట్లీ హీ స్టార్టెడ్, హీ టుక్ ఇట్. ప్రేమ్ సార్ ఒక కాల్, సార్ ఈ బడ్జెట్ లో తీసుకోవచ్చా? నో ప్రాబ్లం, తీసుకోవచ్చు పర్ల్, హీస్ క్వాలిఫైడ్, డన్. సో లైక్ యాక్చువల్గా ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ పర్సనలీ. December 27th అనుకుంటా 2019, లైక్ ఐ బాట్ మై బైక్. ఆ బైక్ కూడా ఏంటంటే లైక్ ఈవినింగ్ 3 o'clockకి నా ఫ్రెండ్ రూమ్మేట్ చెప్పినాడు బాగుందని చెప్పి, సరే వెళ్ళి నాకు టూల్ కావాలి కాబట్టి వెళ్ళి తీసేసుకున్నా. ఆ రోజు అర్జున్ సార్ అన్నారు, డెఫినెట్లీ సునీల్ నువ్వు కార్ కూడా ఇలానే తీసుకుంటా అన్నాడు. బట్ నేను అసలు నమ్మలే, సీరియస్లీ ఐమ్ టెల్లింగ్. నేను లైక్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలిసి ఇవన్నీ తెలుసు. సరే బైక్ అనే ₹1,00,000 ఎంతసేపు, ఒక 20,000 డౌన్ పేమెంట్ కట్టినా అయిపోతుంది, ₹1,00,000 ఎట్లా కట్టేయచ్చు. బట్ కార్ అనేది 10 లక్షలు అరౌండ్లో ఉంటుంది. 10 లక్షల కారు ఇలా నేను తీసుకుంటానా అని నేను ఆ రోజు డౌట్ ఉండేవాని. డామ్ షూర్ నేను ఆ రోజు అయితే మళ్ళీ కార్ గురించి నేనేం ఆలోచించలేదు. బట్ నా వర్క్ మీద సిస్టమేటిక్గా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సార్ వాళ్ళు ఏం చెప్తే సెకండ్ థాట్ కూడా ఉండదు, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను డిసైడ్ చేశాను. మేబీ దాని వలన లైక్ కార్ కూడా అలానే తీసుకున్నాను. డౌట్ ఉన్నాను వచ్చిందంటే నేను ఎందుకు నీకు ఆ విషయం చెప్పానంటే, నీ టీం, నువ్వు కరీంనగర్ లో టీం బిల్డ్ చేస్తున్నావు, నువ్వు ఈజ్ ప్రాపర్ నెల్లూరు అండి, తన టీం కర్నూలులో బిల్డ్ అవుతున్నప్పుడు సెకండ్ థాట్ లేకుండా కర్నూలులో నా టీం కి నేను అవసరం అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి 6 months కర్నూలులో ఉన్నాడు. ఒక రూమ్ రెంట్ తీసుకొని అక్కడే ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలుసు. 6 months అక్కడ ఉండి టీం కోసం తను బిల్డ్ చేశాడు. తర్వాత కరీంనగర్ లో తనకి టీం స్టార్ట్ అయితే, అంటే కొందరు డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ అయితే, నా టీం కి తన అవసరం అని చెప్పి లాక్డౌన్ పీరియడ్ అందరు ఇంట్లో ఉన్నారు, కానీ తను మాత్రం సార్ నా టీం కి నేను అవసరం సార్ ఇప్పుడు అని చెప్పి వెంటనే కరీంనగర్కి వెళ్ళాడు. లాక్డౌన్ లో ఫుడ్ ఉందో లేదో ఐ వాజ్ వరీడ్, ఎక్కడ సునీల్ ఎక్కడ తింటావు ఏంటి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బిల్డ్ చేస్తాడు. సో తన టీం కి అవసరమైనప్పుడు తను ఎప్పుడైతే అక్కడ అవైలబిలిటీలో ఉన్నాడో, ఈ రోజు తనకు అవసరమైనప్పుడు ఇండస్ వేవా ఇట్లా వర్షం కురిపిస్తుంది డబ్బులు. ఐ ఆల్సో డోంట్ నో, లైక్ లాక్డౌన్ అప్పుడు నేను కూడా చెప్పిన నాకు కూడా తెలియదు. బట్ నేను అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫైనల్లీ ఐ విల్ కంక్లూడ్ విత్ దిస్. ఐ థింక్ ఇట్స్ మై ఫ్యామిలీ.
లైక్ ఈవెన్ నేను నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళని బిలీవ్ చేస్తాను. ఎందుకంటే లైక్ నాకున్న విజన్, నాకున్న క్లారిటీ నా ఫ్యామిలీకి ఉండదు ఈ ఒక ఇండస్ట్రీలో. బట్ మన అందరికీ దీని మీదనే ఉన్నాం. సో చాలా మంది ఏం చేస్తారంటే లైక్ ఇన్ అండ్ అవుట్ లాగా ఉంటారు. అంటే లైక్ ఫస్ట్ ఒకటి ఫిక్స్ అవ్వండి, చేద్దామన్నా లేదన్నా. చేద్దామంటే ఉండి మన ఫ్యామిలీతో ఎలా అయితే ఉంటామో అలానే వీ కెన్ బిల్డ్ యువర్ కనెక్షన్స్. వై బికాస్ లైక్ నేను ఫస్ట్ నుంచి ఇలా బిల్డ్ చేసే పర్సన్. అందుకోసమే లైక్ మేబీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా. వెన్ డెఫినెట్ ఐ కెన్ టెల్ ఫర్ షూర్, ఈవెన్ కరీంనగర్లో ప్రభాకర్ సార్ లాంటి వాళ్ళు నేను ఎప్పటికీ నా లైఫ్లో చూడలే. అంత జెన్యున్ పర్సన్స్, లైక్ అంత పర్ఫెక్ట్ పర్సన్స్ నేను చూడలేదు అసలు. హూ ఐఎమ్, నేను ఎవరిని లైక్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంత బాగా చూసుకోవడం. ఈవెన్ నేను నిన్న లైక్ వాళ్ళకి చెప్పాను, ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్సో ద సేమ్ థింగ్. మీరు చెప్పండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక 11 లక్షల కార్ కొంటున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఉండాలని అనుకుంటారా లేదు? మా అమ్మ వాళ్ళు లైక్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఆ ఒక సిచ్యువేషన్ అని. బట్ అట్లా ఒక ఫీలింగ్ని నాకు రప్పిలేదు. అంటే లైక్ పేరెంట్స్ టైప్గా లైక్ వీళ్ళు ఉన్నారు, లైక్ అంతా అవర్ అసోసియేషన్ ఉంది, లైక్ అంత బెస్ట్గా ఉంటున్నాం. సో అలా మీరు కానీ మీరు ప్రతి ప్లేస్లో మీరు బిల్డ్ చేయగలిగితే డెఫినెట్లీ ఐ కెన్ టెల్ ఫర్ షూర్ మీరు మీ బిజినెస్ బిల్డ్ చేయట్లేదు, మీ యొక్క ఎంపైర్ని బిల్డ్ చేస్తుంటారు. ఆ పీపుల్ మీతో పాటు వాళ్ళు ఎక్కడికి పోరు. నెక్స్ట్ బయట ఉన్న సొసైటీ ప్రకారం నేను ఎక్స్పీరియన్స్ చేస్తే పర్సనల్గా నా ఫ్యామిలీ, ఈవెన్ నేను ఎక్కడికి నెల్లూరుకి వెళ్ళినా కానీ నా ఫ్యామిలీ పీపుల్ అంటే లైక్ నా బంధువులు, సొంత మామలు కావచ్చు, అన్నలు కావచ్చు, అత్తలు కావచ్చు, వీళ్ళు కూడా ఇంకా ఈర్ష్యతో ఉంటారు. సునీల్ కారు కొనాలంటే బాధపడతారు అక్కడ. కానీ మీ ఈ ఫ్యామిలీ మాత్రం సునీల్ కారు కొన్నా అంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంజాయింగ్ ఓకే, అసలు వాళ్ళదనే ఫీల్ అవుతున్నారు. లైక్ అంత బెస్ట్ కనెక్షన్స్. నాది కార్ అనుకుంటున్నారు ఇక్కడ. దే ఓన్ యువర్ సక్సెస్. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ మీట్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ దట్. కరెక్ట్. ఆల్రెడీ చూసారు, బిలీవ్ అయిపోయింది. వాళ్ళ కోసం, వాళ్ళ దాని కోసం కూడా పని చేస్తున్నారు. సో మీరు ఈ ప్రొఫెషన్ అయితే ఏదో కమర్షియల్గా చేయకండి. ఇట్స్ జెన్యూన్ పీపుల్స్ బిజినెస్. మరి అంత బెస్ట్గా మీ ఫ్యామిలీ అనుకొని, మీ ఫ్యామిలీని ఉద్దేశించి. సో యూ కెన్ సీ లైక్ చిరంజీవి షోయింగ్ లైక్ బిజినెస్ స్కూల్ ఫర్ పీపుల్ హూ లైక్ టు హెల్పింగ్ అదర్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ బిజినెస్ స్కూల్ బుక్ కూడా ఎవరు చదవకపోతే ఫస్ట్ ఆ బుక్ చదవండి. నేను నా పర్సనల్గా నా నెట్వర్క్ మార్కెటింగ్ జర్నీలో నేను ఫస్ట్ నాకు నెట్వర్క్ మార్కెటింగ్ కెరీర్ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయింది ఆ బుక్ చదివి. 100% నేను చెప్పగలను, నాకు ఇప్పుడు గుర్తుంది. రైట్. సో అంత బెస్ట్గా వై యూ హ్యావ్ టు డూ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పి థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు అది చదివినారంటే ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పుకోకుండా ఉన్నది లేదు. సో నా నుంచి నేను చెప్పగలిగేది, ఎందుకంటే లైక్ నా టీమ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది, అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే డోంట్ టేక్ ఇట్ యాస్ ఏ కమర్షియల్ బిజినెస్. ఇట్స్ యువర్ లైక్ మీ ఫ్యామిలీ బిజినెస్ అనేసి మీకు ఉన్న పీపుల్ లైక్ అప్లయన్స్ కావచ్చు, అందరూ లైక్ నాకైతే లైక్ మేబీ లైక్ నాకు ఒక ఇది ఉండేది. నాకు నా లైఫ్లో, నా ఫ్యామిలీలో నాకు అక్కలు చెల్లెలు ఎవరు లేరు, అందరూ అబ్బాయిలమే. లైక్ మా నాన్నలు కానీ అందరికి కానీ బ్రదర్స్ ఉన్నారు. సో ఐ గాట్ మెనీ పీపుల్ లైక్ బెస్ట్ సిస్టర్స్ అందరూ. సో ఇది ఒక్కటి నేను చెప్పగలను. ఎందుకంటే ఈ పాయింట్ ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న బెస్ట్ పాయింట్ ఇది. నేను ఇటువంటిది ఈ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇటువంటి పీపుల్ నాకు అప్రోచ్ అవుతున్నారు. ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ షార్ట్ టర్మ్ సక్సెస్ ఆర్ ఈ బిజినెస్ ఏదో యూనో టెంపరీ రిలేషన్స్ కోసం కాదండి. ఈ రోజు వెన్ యూఆర్ కనెక్టింగ్ టు ఎ పర్సన్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మన మదర్ ఫాదర్ సమ్ టైమ్స్ మన ఓన్ బ్లడ్ రిలేషన్ ఉన్న బ్రదర్స్ కూడా మన ఐడియాని, మన విజన్ ని, మన పర్పస్ ని, గోల్ ని షేర్ చేసుకోరు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం మనం ఒక కామన్ గోల్ కోసం పనిచేస్తున్నాం. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బాండింగ్. వాళ్ళకి కామ్రేడర్ అంటారు కదా. సో మనకి కామన్ గోల్ ఉంటది. సో అందుకు ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ జర్నీ. మన పర్పస్ తో మనం కనెక్ట్ అయినాం. ఇదేదో షార్ట్ టర్మ్ జర్నీ కాదు. సో ఈ రోజు మనం కనెక్ట్ అయిన ఒక్కొక్కరు స్టార్ 1000 సెలబ్రేషన్స్, రూబీ సెలబ్రేషన్స్ కాదు. నేను నిన్న కూడా కరీంనగర్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరితో టీమ్ తో లంచ్ చేస్తున్నాం. ఐ సెడ్ ద సేమ్ థింగ్. ఇదే లంచ్ మేబీ ఆఫ్టర్ 2 years 3 years అందరూ డైమండ్స్ అయిపోయి అప్పుడు కూడా లంచ్ చేస్తుంటాం. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. అది 3 years 30 years తర్వాత కూడా వీల్ హ్యావ్ దిస్ జర్నీ. ఈ రోజు ప్రేమ్ సార్ వాళ్ళని చూస్తే వాళ్ళ జర్నీ అలానే ఉంటుందండి. సో అంత పెద్ద విజన్ ఉంది ఈ బిజినెస్ లో. ఇట్స్ నాట్ ఎ స్మాల్ బిజినెస్, లాంగ్ టర్మ్ బిగ్ బిజినెస్. సో మీరు చూడొచ్చు సార్, లైక్ చిరంజీవి సార్ వెనక గోడ మీద ఆ నేమ్స్ రాసుకోవడం ఏంటి, వాళ్ళ కోసం వర్క్ చేయడమే ఏంటి, ఎవరు ఆలోచిస్తారు మన గురించి అసలు బయటకు వెళ్తే. సో నేనైతే లైక్ మన లైన్ ఆఫ్ స్పాన్సర్స్తో చాలా ఇన్స్పైర్ అవుతాను. చాలా చాలా థింగ్స్ ఇంత జాగ్రత్తగా. మేబీ నా బ్రదర్ కూడా ఇంతగా నా గురించి తెలియదేమో, ఫ్యాక్ట్ చెప్పండి అసలు తెలియదు నా గురించి ఇంతగా. నెక్స్ట్ నేను చిరంజీవితో కూడా మాట్లాడేటప్పుడు చాలా చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే లైక్
ఎప్పుడు లైక్ టీమ్ కి లైక్ వీళ్ళకి ఇది లేదు, వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది చేస్తే బాగుంటుంది, లైక్ ఇది మిస్సింగ్ ఉంది, లైక్ ఒక్కడైతే నేను చెప్పగలుగుతాను, యూ కాంట్ గెట్ దిస్ టైప్స్ ఆఫ్ పీపుల్, దిస్ టైప్ ఆఫ్ అసోసియేషన్ ఎనీవేర్. నేనైతే ఫిక్స్ అయ్యాను ఆల్రెడీ. ఐ హ్యావ్ డన్, ఐ టేకెన్ మై ఎకోస్పోర్ట్ లైక్ ₹10 11.1 lakh. లైక్ నేను మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పారు, ఐ డిసైడెడ్. నేను నైట్ అర్జున్ సార్తో మాట్లాడి ఏ ప్లేస్ కూడా నేను డిసైడ్ అయ్యి ఐఎమ్ గోయింగ్ టు బుక్ మై ఫ్లాట్. ఫస్ట్ బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏమేమి ఉంటే అన్ని టిక్ టిక్ కొట్టేసి దాని తర్వాత రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్దాం అనే కాన్సెప్ట్ ఉన్నాను. సో నా ఓన్ ఫ్లాట్ నేను బుక్ చేసి డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బై ఇట్ బై నెక్స్ట్ 9 months. సో దానికోసం ఐ విల్ వర్క్ ఫర్ ఎనీథింగ్. దాంతో పాటు ఎవరికైతే లైక్ కార్ డ్రీమ్ ఉందో డెఫినెట్లీ మీరు వస్తే కలిసి వర్క్ చేద్దాం, కలిసి మన డ్రీమ్స్ క్లియర్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సునీల్. ఐ నో యు ఆర్ వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్ ఇయర్ లో ఆల్రెడీ 25 మీరు సక్సెస్ అవ్వడం కాదు, మీరు నేర్చుకున్న ఫార్ములా మనం బయటికి ఎక్కడికైనా వెళ్తే నేను సక్సెస్ అవ్వాలి, నాకు ఇది కావాలి అది కావాలంటే ఎవరు మనకు సపోర్ట్ చేయరు, లేదా ఎవరు మనకు దాని బ్లూ ప్రింట్ ఇవ్వరు. కానీ ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాడు, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఆల్రెడీ అది కంప్లీట్ చేసిన వాడు నీకు బ్లూ ప్రింట్ ఇవ్వడమే కాదు, నీ సక్సెస్ కోసం దగ్గరుండి కష్టపడి దాన్ని కంప్లీట్ చేస్తే ఒక వండర్ఫుల్ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇండస్ట్రీ లో ఉంది. సో నౌ ఇట్ ఈస్ యువర్ డెసిషన్, టేక్ అ డెసిషన్. అండ్ ఆల్రెడీ ఈ 17th కూడా దిస్ సాటర్డే ఆల్సో వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ కార్ డెలివరీ. సో గైస్ ఇట్స్ అ ప్రూఫ్, ఒకరు చేశారు అంటే 100% మీరు కూడా చేయొచ్చు. జస్ట్ ఒక వీక్ అటు ఇటు, ఒక మంత్ అటు ఇటు అవుతుంది, బట్ స్టిల్ యూ క్యాన్ డూ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. We had a wonderful time today. Let us meet in tomorrow VOP evening. Repu mana VOP lo gather avudam, use the system. All the best. Thank you very much. Let us wind up today's session, Daniel. Yes sir, thank you sir so much. First of all, thank you Arjun sir for the wonderful follow up session. Chala points మేము నేర్చుకున్నాము. And second, I want to thank Mr. Chiranjeevi sir for his always forever words, and also reminding for his అంటే తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ చాలా పాయింట్స్ కవర్ చేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. అండ్ ఆల్సో ఫైనల్లీ థ్యాంక్ యూ సునీల్ సార్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. రియల్లీ whenever I listen to you, it's really inspiring every time. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హోప్ ఈ రోజు కాల్ నుంచి ప్రతి ఒక్కరికి చాలా పాయింట్స్ తెలిసినాయని అనుకుంటున్నాను. లైక్ రిగార్డింగ్ ఫాలో అప్ ఎలా చేయాలి, ఏంటి మీ జర్నీలో మీరు ఎలా ఫేమ్ ఫేస్ అవుతారు, అవన్నీ మీకు తెలిసినాయని అనుకుంటున్నాను. సో టుమారో అగైన్ వి విల్ మీట్ ఇన్ ద వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ VOP. మీ గెస్ట్ తో పాటు అటెండ్ అవ్వండి. డెఫినెట్ గా యూజ్ ద సిస్టమ్, కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఈ VOP ని యూజ్ చేసుకొని ఈ వీక్ మీకు మాక్సిమం ఇన్కమ్ అచీవ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ దిస్ ఇస్ డానియల్ జోసెఫ్, Ruby Executive in Industry Viva, signing off.